ప్రేమగల తండ్రి, కృపగల దేవా, యేసుక్రీస్తు నామములో మీ పాసనకు వస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించిన శుభదినాన్ని బట్టి మా చెల్లిస్తున్నాం. పునరుద్ధాన దినము, యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యొక్క దినాన్ని పురస్కరించుకొని మీ సన్నిధిలో చేరి మేము ఆరాధించి కనపరచడానికి, ఏర్పరచబడిన ప్రజలతోటి పరిశుద్ధులతో సహవాసం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మా చెల్లిస్తున్నాం. మీరు మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, ఆది అంతము, అల్ఫా ఒమేగా, సర్వకాలంలో నివసిస్తున్న దేవుడు, సమస్తాన్ని నిర్మించి నిర్వహించే దేవుడు, మా పరిపాలకుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అనాదికాల సంకల్పములో భూమి పునాదులు వేయబడక మునిపే యేసుక్రీస్తులో ఏర్పరచుకోవడానికి, యేసుక్రీస్తు ద్వారా మీరు రక్షణ కలుగజేయడానికి మీకున్న సంకల్పాన్ని బట్టి మా చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని అందరూ కూడా మీ కుమారులుగా, కుమార్తెలుగా, రాయబారులుగా, పనిముట్లుగా, సాక్షులుగా మీరు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మీరు అక్కడ అతి సమీపంగా ఉండగా తండ్రి మీ కుమారుని యేసుక్రీస్తు వారు తిరిగి మధ్యాకాశంలో వచ్చే సమయాన్ని మేమందరం కూడా సిగ్గులేని మొహంతో ఎత్తబడాలని మీ కోరిక. అలాగా సిద్ధపడడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క అవకాశాన్ని బట్టి మా చెల్లిస్తున్నాం. ఇచ్చిన సంఘాన్ని బట్టి, సహవాసాన్ని బట్టి మా చెల్లిస్తున్నాం. తండ్రి, ఇంతవరకు మీరు నడిపించారు, వాక్యం చేత పోషిస్తున్నారు. తండ్రి, మీరు మనం ప్రేరేపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. దాన్ని బట్టి మా చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకంగా యవనస్తులతో గడిపే సమయాన్ని దీర్ఘంగా ఉంచండి. వచ్చిన వారిని బట్టి మా చెల్లిస్తున్నాం. రావాల్సిన మనం త్వరపెట్టి తీస్తామని కోరుతున్నాం. తండ్రి, యవనస్తులు ఏ అక్కర కలిగించారో అక్కర దాని వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, ప్రార్థన ద్వారా, పాటల ద్వారా తీర్చబడినట్లు, వారు పురికొల్పబడినట్లు రానున్న దినాల్లో వారు మంచి సాక్షులుగా, బలమైన పనిముట్లుగా, సాధనాలుగా మీ మందిరంలో, మీ పరిచర్యలో వాడబడటానికి అనేక మంది సువార్థికులుగా ఎక్కడున్నప్పటికీ వారు మీకోసం జీవించే గొప్ప భాగ్యం అనుగ్రహించమని కోరుతున్నాం. బిడ్డల యొక్క చదువుల మీ సహాయం అనుగ్రహించమని కోరుతున్నాం. మంచి జ్ఞానం అనుగ్రహించండి. వారి యొక్క భవిష్యత్తు అంతా మీ చేతికి అప్పచెప్తున్నాం. మనం చక్కగా తీర్చిదిద్దామని కోరుతున్నాం. ఈ సమయంలో పాటల ద్వారా మహిమ పొందండి. వాక్యదాన సమయంలో మీ దాసుని మీరు మరుగుపరిచి వాక్యం అనుగ్రహించండి. కనపడకుండా సాతాను యొక్క కృతంతో లాయపరచండి. మమ్మల్ని అందరూ కూడా మీ స్వాధీనంలో తీస్తామని కోరుతున్నాం. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగా నుంచి మహిమ పొందమని సమస్తము ఘనత, మహిమ, ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ చెప్పండి గట్టిగా. పాట సంఖ్య 55, 55 సాంగ్. పాట సంఖ్య 55.
సిలువాయే నీ గోరిగా నడువు యవ్వనుడా వెనుకంజవేయకయే నిలువు యేసు బండపై వెనుకంజవేయకయే నిలువు యేసు బండపై మునుగుచుండే నీ జీవనావా దాటించు వారెవ్వరు మునుగుచుండే నీ జీవనావా దాటించు వారెవ్వరు యేసు ప్రభుండే దాటించువాడు యేసు ప్రభుండే దాటించువాడు నీదు చుక్కాని యేసే నీదు చుక్కాని యేసే సిలువాయే నీ గోరిగా నాడు యవ్వనుడా వెనుకంజవేయకయే నిలువు యేసు బండపై వెనుకంజవేయకయే నిలువు యేసు బండపై వచ్చేను యేసు ఈ లోకమునకు తెచ్చేనికు రక్షణ వచ్చేను యేసు ఈ లోకమునకు తెచ్చేనికు రక్షణ అక్షయుడు తెరచే నిశ్చయముగా అక్షయుడు తెరచే నిశ్చయముగా మోక్ష ద్వారమునికే మోక్ష ద్వారమునికే సిలువాయే నీ గోరిగా నాడు యవ్వనుడా వెనుకంజవేయకయే నిలువు యేసు బండపై వెనుకంజవేయకయే నిలువు యేసు బండపై సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను సిలువలో యేసు నీ పాపములకై రక్తము కార్చెను విమోచించును విశ్వాసించిన విమోచించును విశ్వాసించిన ముక్తిని పొందేదావు ముక్తిని పొందేదావు సిలువాయే నీ గోరిగా నాడు యవ్వనుడా వెనుకంజవేయకయే నిలువు యేసు బండపై వెనుకంజవేయకయే నిలువు యేసు బండపై ప్రేమ వార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే ప్రేమ వార్త ప్రకటింపబడెను ప్రియులారా రండి నేడే మీ ఉల్లాములకు ప్రియమైన యేసే మీ ఉల్లాములకు ప్రియమైన యేసే శాంతినిచ్చేడి రాజు శాంతినిచ్చేడి రాజు
యెహోవాయే నీ గూరిగా నాడువు యెహోవానుడా వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై వెనుకంజవేయాకయే నిలువు యేసు బండపై. Song number 10, Amazing Grace. How sweet the song. Amazing grace, how sweet the sound that saved a wretch like me. I once was lost, but now I am found. Was blind, but now I see.
కలిసి పాడదాం విత్ లౌడ్ సౌండ్, లౌడ్ వాయిస్. పెంచుతా సౌండ్. రైజ్ యువర్, ఓపెన్ యువర్ ఫుల్ మౌత్. ఓకే. తెలుగు 5. తెలుగు 5.
పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు ప్రతిపాదులారా, రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా, బాలులు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. బాలులు యౌవన కన్యక వృద్ధులు ప్రభును స్తుతించుడి. ప్రాగు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రాగు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమా తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవాని సూర్య చంద్రులారా, పవిత్ర దూతగణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. సిస్టర్స్, ఇంగ్లీష్ 35. English 35. Nearer, my God, to thee, nearer.
One more choice. Song sheet. 2. Song sheet లో 2. యవనుడా యవనురాలా ఫలించుడు కొమ్మగా మీరు ఉందిరా. 1 3 1 2 చివరి చరణం పాడదాం. ఫలించెడి కొమ్మగా మీరు ఉందురా. యవ్వనుడా ఓ యవ్వనురాల ఫలించెడి కొమ్మగా మీరు ఉందురా. దేవునికై ఫలించెడి కొమ్మగా మీరు ఉందురా. ఆ దేవునికై ఫలించెడి కొమ్మగా ప్రభు యేసు క్రీస్తులో తీగవలే నిజమైన ద్రాక్షవల్లి అయినా. ప్రభు యేసు క్రీస్తులో తీగవలే తిలకినచో మీరు ఫలించెదరు ఫలించెదరు. తిలకినచో మీరు ఫలించెదరు ఫలించెదరు. దేవునికై ఫలించెడి కొమ్మగా మీరు ఉందురా. ఆ దేవునికై ఫలించెడి కొమ్మగా మీరు ఉందురు. యవ్వనుడా ఓ యవ్వనురాలు ఫలించెడి కొమ్మగా మీరు ఉందురా. యవ్వనుడా ఓ యవ్వనురాలు ఫలించెడి కొమ్మగా మీరు ఉందురా. దైవ వాక్యమునందు ఆనందించి దీవారాత్రులు ధ్యానించిన. దైవ వాక్యమునందు ఆనందించి దీవారాత్రులు ధ్యానించిన. నీటి కాలువలోరను నాటబడిన చెట్టు వలె ఫలించెదరు. నీటి కాలువలోరను నాటబడిన చెట్టు వలె ఫలించెదరు. దేవునికై ఫలించెడి కొమ్మగా మీరుందురు. ఆ దేవునికై ఫలించెడి కొమ్మగా మీరుందురు. యవ్వనుడా ఓ యవ్వనురా ఫలించెడి కొమ్మగా మీరు ఉందురా. యవ్వనుడా ఓ యవ్వనురా ఫలించెడి కొమ్మగా మీరుందురా. దైవ పిలుపులో పాలు పొంది ప్రభు యేసు క్రీస్తులో ఏర్పరచబడిన. దైవ పిలుపులో పాలు పొంది ప్రభు యేసు క్రీస్తులో ఏర్పరచబడిన. అహరోను వాలే ఫలించెదరు
ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట మీకందరికీ వందనములు. మరి ఈ సమయంలో అన్న బ్రదర్ కొద్దిగా టెస్ట్ మనీ షేర్ చేయమని చెప్పారు. సో విల్ షేర్ మై టెస్ట్ మనీ ఫ్యూ మినిట్స్, కొద్దిసేపు సాక్ష్యం పంచుకుని తర్వాత దేవుని వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకల దేవా, జీవగల తండ్రి, గ్రేషియస్ లార్డ్, మహాగుణుడు, మహోన్నతుడు, ప్రభా, సర్వాధికారి, సర్వోన్నతుడా, ప్రభా యొక్క సమయంలో ప్రభా నాయన మరి సమయమున ప్రభా కర్మేల్ ప్రార్థనా మందిరము ప్రభా మరి ఇక్కడ ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి మీ దీపస్తంభము సంఘాన్ని బట్టి వందనము స్తోత్రములు. అదే రీతిగా ప్రభా ఈ సమయంలో ప్రభా యవనస్తులుగా ప్రభా మరి కూడిగా కలిగి ఉంటకు ప్రభా మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా యోగ్యుడిని నేను కూడా ప్రభా మరి నీ బిడ్డల మధ్యలో నన్ను నడిపించినారు. నీకు వందనము స్తోత్రములు. ఎన్నిక లేని వాడిని ప్రభా కనికరించండి ప్రభా. మరి నాయన మీ అమూల్యమైన ప్రశస్తమైన కలువరి శిలువలో ప్రభా మీరు మా నిమిత్తమై మీరు శిలువలో కార్చిన ప్రశస్త రక్తాన్ని బట్టి తద్వారా మాకు ఇచ్చిన పాప క్షమాపణ విడుదల తిరిగి ప్రభా మరి నాయన ఆ యొక్క స్వాతంత్రం బట్టి నీకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు ప్రభా. నీ యొక్క ప్రభా ఆలోచనలు ప్రభా మరి మీ యొక్క ప్రభా ప్రణాళికలు ప్రభా మా పట్ల ప్రభా అవి ఎంతో ఉన్నతమైనటువంటిగా ఉంటున్నాయి. నీకు వందనము స్తోత్రములు ప్రభా. ఈ సమయంలో ప్రభా మరి నాయన కొద్ది సమయమును ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిలబడుతున్న కనికరించండి. మీ అమూల్యమైన రక్త ప్రోక్షణగా తీసుకొస్తున్నగా ప్రభా మరి నాయన సిలుచాడు నన్ను మరుగుపరుచుకోమని ప్రార్థిస్తున్నాను. సమయంలో కృపకు అనుగ్రహించమని నీ సన్నిధిని ప్రభా నీ యొక్క ప్రభా మీ యొక్క సిలుచాడు నన్ను మరుగుపరుచుకొని ప్రభానైనా వ్యర్థమైన మాటలు నన్ను తప్పించి ప్రభా కేవలం ప్రభా మీ నామను మహిమ తెచ్చుకోమని ప్రభా కనికరించమని ప్రభా మరి మానవ సంబంధమైనది కొట్టివేసి ప్రభా కేవలం ప్రభా మీరు నైనా మరి మీ మాటలు మీ యొక్క ప్రభా మీ నామాన్ని హెచ్చించిన రీతిగా ప్రభా నామని జ్ఞాపం చేసుకొని ఎన్నికలే నన్ను ప్రభా మరి జ్ఞాపం చేసుకొని మీ అమూల్య రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తుంది లార్డ్. మరొకసారి నీ సన్నిధి కృపకు అప్పచెప్పి వందనం స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. సమయంలో ప్రభా సాక్ష్యాన్ని మరి పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరి దేవుని యొక్క ప్రణాళికలు దానికి ముందుగా దేవుని ప్రణాళికలు మన పట్ల ఎంతో ఉన్నతమైనటువంటివి ఉంటున్నాయి. అవి శ్రేష్టమైనవి, అవి ఎంతో ఆయన ప్రణాళికల గాడ్స్ ప్లాన్స్ ఆర్ మచ్ మోర్ హయ్యర్ అండ్ బిగ్గర్ అండ్ దే ఆర్ ఎవర్ లాస్టింగ్. దాన్ని అనుకుని ముందుగా ఒక వచనం చూడాలని కోరుతున్నాను. చూడండి, కొరింథీయులు రాసిన పత్రిక మొదటి పత్రిక 1 Corinthians chapter 1. కొరింథీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము దయచేసి ఎవరన్నా 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడినది. ఇంగ్లీష్లో ఇక్కడ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ నాట్ సీన్ అండ్ ఇయర్ హ్యాస్ నాట్ హర్డ్ విచ్ హ్యావ్ not entered the heart of man, all that God has prepared for those who love him. శ్రేష్టమైన ఆ సంగతులు. తిరిగి ఒక మాట మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి యోహాను రాసిన పత్రిక ఇక్కడ ఒక మాట ఉంటుంది. యోహాను మొదటి పత్రిక. నా పిల్లలు ఇక్కడ నా సాక్ష్యాన్ని ముందుగా ఇంటికి వర్డ్స్ చదవాలని ఆశపడుతున్నాను. మొదటి యోహాను పత్రిక ఇక్కడ రాయబడిన వచనము మూడవ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 4వ వచనం.
యోహాను రాసిన 3వ పత్రిక మొదట 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఈ మాట చదివి, ఎందుకంటే నేను క్రైస్తవ కుటుంబంలో వాజ్ బోర్న్ ఇన్ క్రిస్టియన్ ఫ్యామిలీ, క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. ఇక్కడ మరి యవనస్తులు అందరూ మీలాగనే క్రైస్తవ కుటుంబంలో జన్మించాను. చిన్నప్పటి నుంచి మరి దైవభక్తి గల తల్లిదండ్రులు వారి మధ్యలో పెంచబడ్డాను. తల్లిదండ్రులు, మా ఫాదర్ పేరు ఐజక్, ఆయన సెంట్రల్ గవర్నమెంట్ చేశాడు ఐడిపిఎల్లో. తర్వాత మా మదర్ పేరు విక్టోరియా, తను నర్సింగ్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యింది. తర్వాత నాకు ఒక సిస్టర్, తర్వాత ఒక తమ్ముడు. అయితే ఇక్కడ రాయబడిన ప్రకారం ఇక్కడ నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదని దైవజనుడు రాస్తున్నాడు. నా విషయంలో కూడా, కుటుంబంలో కూడా మా ఫాదర్ తండ్రిదండ్రుల యొక్క చిన్నప్పటి నుంచి చాలా భయభక్తులు పెంచబడ్డాం. అంటే కూడా ఏమన్నా అంటే చిన్నప్పటి నుంచి యొక్క కుటుంబ ప్రార్థన, తిరిగి చర్చ్ అటెండెన్స్, తిరిగి ఇవన్నీ కూడికల్లో వెళ్తూ వచ్చేవాళ్ళం ఉంటున్నాం. అయితే మరి ముఖ్యంగా ఆ ఇంట్లో దేవుని యొక్క భయభక్తులు అనేది దాంట్లో పెంచబడుతూ వచ్చాం. మా తండ్రి ఒకటే అనేవాడు, ఎన్ని అంటే వారి ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే ఉన్నతమైనటువంటి, వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డల పట్ల ఎంతో ఉన్నతమైనటువంటి కోరికలు చాలా కలిగి ఉంటారు. అయితే మా తండ్రి మాట అనేవాడు, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకున్నట కంటే ఎక్కువైన సంతోషము నాకు లేదు. దిస్ వాజ్ ద డిజైర్ ఆఫ్ మై పేరెంట్స్. అంటే వారి యొక్క ఆశ కలిగి ఉంటున్నారు. అయితే అంత మాత్రం కాకుండా చిన్నప్పటి నుంచి మరి నాకు పేరు పెట్టి వచ్చిన, నా పేరు చెప్పలే మిల్టన్, నా పేరు మిల్టన్ ఐజక్. మా తల్లి మరి చిన్నప్పుడు ఈ పేరు పెడుతూ వచ్చింది. ఎందుకంటే జాన్ మిల్టన్ అంటే దైవజనుడు కావాలని తన యొక్క ఆశ, అయితే పేరు పెట్టింది, మిల్టన్ అని పేరు పెట్టింది. నేను ఈ పెక్యులర్ పేరు అందరికీ మామూలు ఈ పేరు పెట్టారు నేను అనుకునేవాడిని. కానీ తర్వాత కానీ తెలిసింది, అంటే వారి యొక్క ఉద్దేశం చిన్నప్పుడే వాళ్ళు అనుకున్నారు సేవకు సమర్పించాలని. మా అమ్మ ఉద్దేశం తన ముందే అనుకుందంట, అనుకొని సేవకు సమర్పించాలని తన ఒక ఆశ, అది పేరు పెట్టింది. అంతే మాత్రంగా తను ప్రతిష్ఠ, దేవుని సేవకే వీడని తను అనుకుంది, ప్రతిష్ఠించింది కూడా అలాగే అనుకుంది. దేవుడు ఆ రీతిగానే మరి దేవుని యొక్క ప్రణాళికను ఇందాక చూస్తూ వచ్చాము కదా, చదివాము. తను ఆ మాట 1 కొరింథీ 7:17 వచనంలో ఆ మాట మరొకసారి చదవాలని ఆశపడుతున్నాను. ఇందును గూర్చి, దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెను అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. చెవికి వినబడలేదు, కంటికి కనబడే, హృదయమునకు గోచరము కాని సంగతులు దేవుడు మన పట్ల నెరవేర్చేవాడుగా ఉంటాడు. అయితే ఈ విషయంలో మరొకసారి, అయితే నేను ఆ విషయం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి మరి భయభక్తుల్లో పెంచబడుతూ వచ్చినాను. చిన్నప్పుడు వాస్తవ నా రక్షణ కార్యం సండే స్కూల్లో, తర్వాత వీబీఎస్సీ అన్నీ అటెండ్ అవుతూ వచ్చాను. యూత్ మీటింగ్స్ ఇవన్నీ అటెండ్ అవుతూ వచ్చి అవలంగుంటున్నాను. అయితే దేవుడు చిన్నప్పుడే, అంటే మామూలుగా మనందరం అంటే మీరందరూ ఏ రీతిగా అటెండ్ అవుతున్నారు అన్నీ అటెండ్ అవుతుంది సండే స్కూల్లో. కానీ అంటే చిన్నప్పుడు యవనస్తుల కూడిగా, లేదా యవన దశలో వచ్చినప్పుడు యవనస్తుల కూడిగా ఇవన్నీ అటెండ్ అవుతూ వచ్చినాడు. అయితే ప్రభు సంధిస్తూ వచ్చినాడు. యాక్టివిటీస్ మామూలుగా చెప్పాలంటే నక్షల్లో పైకి నాకు కూడా చిన్నప్పుడే కన్విక్షన్ ఉంది. నా పాపలు యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకై లోకమునికి వచ్చినాడు, నేను పాపిని గ్రహించినాను, ఆయన నా కొరకై చనిపోయినాడని చిన్నప్పుడే కన్విక్షన్ నాలో వచ్చింది. అయితే అప్పుడు చిన్ననాటి నుంచే ఆయన రక్షణలో కొనసాగుతూ వచ్చినాను. అయితే ఎదుగుతున్న కొలది నాలో తర్వాత రిలీజియస్గా, అంటే మా అన్ని యాక్టివిటీస్ పాల్గొనేవాడిని. మందిరంలోకి వచ్చే మీలాగానే ఇక్కడ ఉన్న వాళ్ళలాగానే మందిరంలోకి అన్ని వచ్చేవాడిని, జాబులు వేసేవాడిని, అన్నీ చేస్తూ వచ్చేవాళ్ళం. ప్రతి యాక్టివిటీ అన్నీ కలిసి చేస్తూ వచ్చినాం. మందిరంలో చేపలు వేయటం, ఊడవటం, తర్వాత అన్ని రకాల యాక్టివిటీస్లో పాల్గొంటూ వచ్చేవాడిని. తర్వాత సంగతి చెప్తానంటే, తర్వాత అక్కడ నేను ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ టైంలో మా మదర్కి ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది. ట్రాన్స్ఫర్ అయితే ఒక హైదరాబాద్ నుంచి షాద్నగర్ అనే పట్టణానికి ట్రాన్స్ఫర్ అయింది. దానికి ముందుగా ఒక విషయం చెప్పాలి. దేవుడి యొక్క ఆయన ప్రణాళికలు ఎంతో గొప్పగా ఉంటాయి. ఇందాక చదివాం కదా, దాని గురించి ఒక మాట చదవాలని ఇష్టపడుతున్నాడు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం
జాన్ 15 చాప్టర్, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయం. ఆయన కొరకే ఫలించులాగన అక్కడ ఒక మాట చదవాలని ఇష్టపడుతున్నాను. చూడండి, నేను మిమ్మల్ని ఏర్పరచుకోలేదు కానీ మీరు నన్ను ఏర్పరచుకునలేదు. ఇంకో మాట 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడి యొక్క వాగ్దానము మా కుటుంబ పక్షాన్ని నెరవేరుస్తూ వచ్చినాడు. మరొకసారి చదువుతాను. నేను చూడండి 16వ వచనం, ఐ హ్యావ్ నాట్ చూజన్ యూ, యూ హ్యావ్ నాట్ చూజన్ యూ, యూ హ్యావ్ నాట్ చూజన్ మీ, బట్ ఐ హ్యావ్ చూజన్ యూ దట్ యూ మే బ్రింగ్ ఫోర్త్ అండ్ దట్ యువర్ ఫ్రూట్ షుడ్ రిమైన్. మీరు వెళ్ళి ఫలించులాగున మీ ఫలము నిలిచిండులాగున నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని. ఈయన యొక్క వాక్యము మరి కుటుంబ పక్షాన దేవుడు నెరవేరుస్తూ వచ్చినాడు. చూడండి, ఆ మాట యోహాను సువార్తలో అది రాయబడింది. నిన్నోడు ఎన్నో వాగ్దానాలు ఇస్తూ వచ్చినాడు. యోహాను సువార్త 15, అదే ఇందాక మాట చదువుతూ వచ్చాం కదా, 15వ అధ్యాయము 16వ వచనం. You did not choose me, but I chose you and appointed you that you should go and bear fruit. ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన తర్వాత ఆయన ఏర్పరచుకోమాట కదా, ఐ హ్యావ్ చోజన్ యు అని ఆయన ఏర్పాటు చేసుకుని అపాయింటెడ్ అంట, నియమించినాడంట. ఎందుకు నియమించినాడంటే దట్ యూ షుడ్ గో అండ్ బ్రింగ్ ఫోర్త్ ఫ్రూట్. మీరు వెళ్ళి ఫలించులాగన మీ ఫలము నిలుచులాగన ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే హైదరాబాద్ నుంచి వెళ్ళినప్పుడు ఎన్నో తర్వాత అనుకున్నాము, ఎన్నో డ్రీమ్స్ నాకు కూడా అనుకున్నాను, చాలా ఉన్నతమైన ఉండే. అక్కడ సడన్గా ఉన్న పాటున వెళ్ళినప్పుడు ఎంతో అనుకున్నా, ఏంటి పరిస్థితి మారుతున్నాం అనుకున్నాం, కానీ దేవుని ప్రణాళికలు చాలా గొప్పవి ఉంటున్నాయి. అయితే అక్కడ వెళ్ళి ఇంకా అది ఐ థింక్ 1999లో మా అమ్మకు అక్కడ ట్రాన్స్ఫర్ అయింది. తర్వాత అక్కడ వెళ్తూ వచ్చినాం. అంటే కొద్ది రోజుల తర్వాత హైదరాబాద్లో మేము ఉంటూ వచ్చినాము, కానీ కుటుంబంగా అక్కడ మూవ్ అవ్వాల్సి వచ్చింది. అయితే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దేవుని యొక్క ప్రణాళికలు మన పక్షాన, మన యొక్క ఊహలు, ఒక మాట దేవుని యొక్క ప్రణాళికలు మనకు ముందుకు అర్థం కావు, కానీ యాజ్ ది ఇయర్స్ గో బై తర్వాత ఆయన ప్రణాళికలు మనకు వెంటనే అర్థం కావు. తర్వాత మనం అర్థం చేసుకునే వాళ్ళంగా ఉంటాం దేవుని యొక్క ఉద్దేశాలు. మొదట్లో మనం బయటికి విజిబుల్గా మనం చూసే వాళ్ళం ఉంటాం, కానీ దేవుని యొక్క ప్రణాళికలు ఏంటో అవి తర్వాత మనకు అర్థమైతే ఇది దేవుని యొక్క ప్రణాళికలని. ఆ రీతిగా కుటుంబాన్ని ప్రభు చేసుకుంటూ వచ్చినాడు. షాద్ నగర్ అనే స్థలంలో అయితే వెళ్తూ వచ్చినాం. అక్కడ అయితే విషయం చెప్పాలంటే దేవుడు మా అమ్మగారిని అక్కడ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు తర్వాత ఫాదర్ కూడా అక్కడి నుంచి అందరం మూవ్ అవుతూ వచ్చినాం. అయితే దేవుడు అక్కడ వెళ్ళాక సంఘం ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఆ తర్వాత అర్థమైంది. అదొక మాట చెప్పాలంటే కుటుంబం వాళ్ళందరూ కూడా ఒక దేవుని ప్రాణం అనుకోలేదు ఎప్పుడు కూడా. ఏంటి మేము వెళ్ళేటువంటి ఇంటికి సంఘం ఆరంభం అవుతుంది కూడా అని అనుకోలేదు మేము. దేవుడు అటు పరిస్థితులు కల్పిస్తూ వచ్చినాడు. తర్వాత అర్థమైంది, ఒకవేళ ఆ ప్రాంతానికి వెళ్ళకపోతే, ఆ ప్రాంతానికి మూవ్ అవ్వకపోతే సంఘం ఏర్పడడం కానీ దేవుడి ప్రణాళికలో మేము ఉండటం కానీ ఇది జరిగేది కాదు. చాలా నార్మల్గా అనుకున్న వాళ్ళు అందరు జనరల్గా అందరిలాగా ఏంటి ఉన్న, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నతమైనటువంటి మన పక్షంన. మామూలు అనుకున్న హైట్ స్టడీ ఎన్నెన్నో ప్రణాళికలు ఉన్నాయి, డ్రీమ్స్ అక్కడ ఉండాలి ఇంకేదో, కానీ దేవుడు ఆ స్థలము తీసుకొచ్చి ఎన్నో పరిస్థితులు గుండా ప్రభు నడిపిస్తూ వచ్చినాడు. అయితే దేవుడు ఉద్దేశం ఏంటంటే అక్కడ దేవుని యొక్క ప్రణాళిక మా పక్షాన్ని నెరవేరుతూ వచ్చింది. మీరు వెళ్ళి ఫలించు, నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను, ప్రభు ఏర్పరచుకున్నాడు. ఆయన ఏర్పాటు తర్వాత మీరు వెళ్ళి మీ ఫలము ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. అయితే సంఘం ఏర్పడిన కారణాన్ని బట్టి అయితే అక్కడ అన్ని పరిస్థితుల్లో దేవుడు అక్కడ వాళ్ళు తరిఫీ చేస్తూ వచ్చినాడు. అన్ని రకాలుగా ప్రభు యొక్క సంఘములో ఎదుగులాగన, అంత మాత్రంగా దేవుని ప్రజల మధ్యలో దేవుని ప్రజల్ని ప్రేమించట్లో సంఘం అంటే ఏంటి అన్నీ నేర్పిస్తూ వచ్చినాడు దేవుడు. అనుకున్నాం అసలు అంటే ఎలాంటి పరిస్థితులు అంటే కదలలేని పరిస్థితిలో అట్లా వచ్చి అంటే దేవుడు అన్నీ అలా చేస్తూ వచ్చినాడు. కానీ యాజ్ ఒబీడియన్స్ దేవుడికి విధేయతగా
అయితే ఉండవలసి వచ్చింది. కారణం అయితే దేవుడు అన్ని కార్యములు నెరవేరుస్తూ వచ్చినాడు. మా పక్షాన దేవుడు ఎన్నో వాగ్దానములు ఇచ్చినాడు. ఆ వాగ్దానములు నెరవేరుస్తూ వచ్చినాడు. అయితే సంఘమును ఏర్పాటు చేయబడింది. అక్కడి నుంచి తర్వాత ఇక్కడ 2 బ్రాంచ్లు కూడా ఏర్పడుతూ వచ్చినాయి. దర్శి అనే ప్రాంతంలో 2 సంఘాలు దేవుడు ఆ విలేజ్ మినిస్ట్రీస్ కూడా ఇచ్చినాడు. అక్కడ వాళ్ళు రావటం, వాళ్ళు అక్కడ రక్షణలోకి రావటం, తద్వారా అనేకులు రక్షణలోకి రావటం, రక్షించబడిన వారు విశ్వాసులు స్థిరపడటము. మరి ఆ స్థిరపడిన తర్వాత ఇక్కడ వచ్చి పరిచయం కూడా ఆరంభమైంది. దేవుడు ఆ యొక్క ప్రాంతంలో సంఘం ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. అనుకోలేదు. అయితే దేవుని యొక్క ప్రణాళికలు అవి ఉన్నతమైనటువంటి ఉంటున్నాయి, మనకి అర్థం కాదు. అందుకని చూస్తూ వచ్చినాం. ఒక మాట ఉంది, నరుని యొక్క ఆలోచన అనేకములు, కానీ యెహోవా తీర్మానమే స్థిరమైనది. మ్యాన్ ప్రపోజెస్ అంట, అయితే గాడ్ డిస్పోజెస్. అంటే ఈ అర్థం క్లియర్ ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడతాయి. ఇక్కడ రాయబడిన రీతిగా అయితే ఇక్కడ చెప్పబడి అయితే ఈ వాగ్దానము కుటుంబ పక్షాన వ్యక్తి అందరూ కూడా సేవలు ప్రతి వారు ఉండవలసి వచ్చింది. దేవుడు అయితే చివరి ఏంటంటే ఆ దేవుడు సంఘంలో ఏర్పాటు చేయటము, సంఘం స్థిరపరచబడటము, దేవుడు తద్వారా ఇంకా వేరే సంఘాలు కూడా బ్రాంచ్లు నిలబడటం. అంటే మొదట్లో అర్థం కాలేదు, మీరు వెళ్ళి ఫలించడం ఏంటి, ఏర్పాటు ఏంటి అని అర్థం కాలేదు. తర్వాత దేవుని యొక్క ప్రణాళికలు ఏంటువంటి, ఒక ఆత్మ రక్షించబడాలంటే మనం ఎన్ని చేసినా ఒక ఆత్మ రక్షించబడలేం. వాట్ క్యాన్ యూ గివ్ అన్ ఎక్స్చేంజ్ ఫర్ ఎ సోల్? ఒకరి ఆత్మ రక్షించబడాలంటే ఏం చేయగలము? మన డబ్బులతో కానీ ఏమి చేసినా, కానీ అది దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది. ఆ రీతిగా ఆత్మను రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. అందుకే చెప్పిన అయితే దేవుని యొక్క ప్రణాళికలో ఉంటూ వచ్చినాం. అయితే నా విషయం అయితే కుటుంబంలో అయితే దేవుడు అనేకమైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు అనేక విషయాలు నాకు నేర్పిస్తూ వచ్చినాడు. ఏమన్నా దేవుని యొక్క ప్రణాళికలు ఎంత గొప్పవి అంటే చాలా ఉన్నతమైనటువంటి. అయితే ఎందలాగా అన్నీ అటెండ్ అవుతూ వచ్చినాను. వాస్తవం చెప్పాను, నా వ్యక్తిగతంగా చెప్పాలంటే వ్యక్తిగత దేవుడు ఎన్నో ప్రణాళికలు నా పక్షాన ఉంటున్నాయి. ముందుగానే చెప్పాను, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే నేను తర్వాత నా జాబ్ విషయం బెంగళూరు కూడా వెళ్తూ వచ్చినాను. దాని ముందుగా కొన్ని విషయాలు బెంగళూరుకు వెళ్ళవలసి వచ్చింది. దేవుడు నాకు వాగ్దానం ఇస్తూ వచ్చినాడు. నేను ఏర్పరచుకున్నాను. తర్వాత యూ హ్యావ్ టు బీ, ఐ హ్యావ్ చోజన్ యాజ్ ఎ మినిస్టర్, నువ్వు నా ఇట్లా సేవ్ చేయాలి, నేను ఏర్పాటు చేసుకున్నానని ఈ వాగ్దానాలు వెనువెంట వస్తూ ఉంటున్నాయి. అయితే నేను బెంగళూరులో కొన్ని సంవత్సరాలు పనిచేయాల్సి వచ్చింది. అక్కడ కొన్ని కన్సల్టెన్సీలో, తర్వాత రిక్రూటింగ్ కన్సల్టెన్సీలో పనిచేస్తూ వచ్చినాను. అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేస్తూ వచ్చిన తర్వాత ఇంకో దగ్గర కూడా పనిచేస్తున్నాను అక్కడే. అయితే దేవుడు యొక్క ప్రణాళికలు ఎంతో ఉన్నతమైనటువంటి. అక్కడ వెళ్ళి పనిచేస్తున్నాను, కానీ ఇక్కడ అయితే వర్క్ చేస్తున్నప్పుడు అంతా బాగానే ఉంది, కానీ దెర్ ఈస్ నో రియల్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్. దేవుడు నాలో వెళ్తీ ఉంచుతూ వచ్చినాడు. ఏంటి సంథింగ్ ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటుంది. అంటే మీరు వెళ్తున్నాను, కానీ దేవుని యొక్క ప్రణాళిక నా పక్షాన ఆయన ఏర్పాటు చేసుకుంటూ వచ్చినాడు. వాగ్దానాలు ఇచ్చినాడు. నేను ఏర్పాటు మొట్టమొదటిగా నువ్వు నన్ను వెంబడించు అని ప్రభు నన్ను చెప్తూ వచ్చిన. మొట్టమొదటిగా యూత్ క్యాంప్లో నాకు యొక్క మాట అయితే నేను నాకు గాలినే చదువుతూ ఫాలో మీ అండ్ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్, ఫాలో మీ అనే 2 సార్లు వస్తూ వచ్చింది. అది నేను నిర్లక్ష్యం చేస్తూ వచ్చినాను. దాని తర్వాత దేవుడు ఎలా ఆయన మలుచుకోవాలో, ఎలా ఆయన ఫోల్డ్లోకి తీసుకురావాలో దేవుడు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. అయితే ప్రభు నన్ను ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ప్రభు తన యొక్క సంకల్పంలోనికి తీసుకురావడానికి అనేక రకమైనటువంటి పరిస్థితుల్లో గుండా ప్రభు నన్ను తీసుకువెళ్తూ వచ్చినాడు. అయితే అక్కడ ఉన్నప్పుడు, బెంగళూరు వెళ్ళినప్పుడు మా అమ్మగారికి అప్పుడు సిక్ అయిపోయిందంట. మా మదర్ సిక్ అయినప్పుడు చాలా షుగర్ హైగా 700 అంత పైకి వచ్చింది. చాలా ఇబ్బందులు అయిపోయింది. అయిన తర్వాత ఆ కారణం బట్టి మళ్ళీ తిరిగి అక్కడ రావాల్సి వచ్చింది. తిరిగి ఆ ప్రాంతానికి రావాల్సి వచ్చింది. అనుకున్న తర్వాత వచ్చినా కానీ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మాలో ఆలోచనలు ఎలా ఉంటాయంటే, నార్మల్గా నాకు కూడా చాలా హై యాంబిషన్స్ ఉన్నాయి. చాలా హై యాంబిషన్స్, చాలా హై అన్ని యాంబిషన్స్ ఉండే యవనస్తులుగా ఉండే. కానీ దేవుడి యొక్క ప్రణాళిక, గాడ్స్ ప్లాన్, దేవుడు ఏర్పరిచి ఆయనకు ఒక మాట ఉంది కదా, మీరు ఆయనకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఆయనకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. ఆ విషయం నా జీవితంలో నెరవేరుతూ వచ్చింది. అయితే ప్రభు తను వెంబడిస్తూ వచ్చినాడు. వాగ్దానాలు ఇస్తూ వెంటనే నేను మాట చెప్పాలంటే నేనోసార్లు అవిధేయుడుగా ఉంటూ వచ్చినాను. దేవుని యొక్క మాటకు చెప్పాలంటే దేవుడి పిలుపుకి లోబడకుండా అవిధేయుడుగా ఉంటూ వచ్చినాడు. అయితే దేవుడు తిరిగి జ్ఞాపకం చేసుకుని తిరిగి తన ప్రణాళికలోకి నన్ను తీసుకుంటూ వచ్చినాడు. దాన్ని బట్టి దేవుడికి ఏదో వందనస్తులు ఇచ్చినాను. తర్వాత
2005 సంవత్సరంలో 2005 ఐ థింక్ ఆ సమయంలో దేవుడు ఎలా సంధిస్తూ వచ్చినాడు అంటే చాలా గొప్పగా సంధిస్తూ వచ్చినాడు. ఆ జీవితాలు ఆ టైంలో నేను చాలా సిక్ అయిపోయినాను. 2005-6 ఆ ప్రాంతంలో చాలా భయంకర ఒక రకమైనటువంటి దాంట్లో సిక్ అయిపోయి తర్వాత ప్రార్థన చేస్తున్నాను, వెయిట్ చేస్తూ వచ్చినాను. దేవుడు సంధిస్తే చాలా ఐ వాజ్ వెరీ డిప్రెస్. తర్వాత ఏంటి అనేది చాలా వాట్స్ పర్పస్ ఏంటి అనే దానికి చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ వచ్చినాను. ఈ పర్పస్ ఏంటి, ఇంతేనా జాబ్ లైఫ్ ఇది వాట్ ఇది ఇంతేనా ఏంటి ప్రణాళిక ఏంటి అని థింకింగ్ చేస్తూ వచ్చినాడు. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాడు. ఎలా డిజోబే అయ్యారంటే యోనా పరిస్థితిలాగా నా పరిస్థితి కూడా అయిపోయింది. దేవుడే యోనా ఎక్కడి నుంచి దేవుని యొక్క సన్నిధి నుంచి దూరం అయితే వచ్చినాడు. దేవుని యొక్క ఉద్దేశం ఒకటైతే తను ఒకటి తలసే దేవుని యొక్క ఉద్దేశం అంటే యోనా దేవుని సన్నిధిని విడిచిపెట్టి తను తర్షీషుకు వెళ్ళిన రీతిగా నేను కూడా ఆయన ప్రణాళిక ఒకటి ఉంటే నేను నా సొంత ప్రణాళికల కోసం పరిగెత్తేవాడిగా ఉంటున్నాడు. అయితే దేవుడు ఆ సమయంలో సంధిస్తూ వచ్చినాడు. ఎలా అంటే ఆయన గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆయన మాట్లాడే దేవుడు అంటున్నాడు. ఆయన మనం అనుకున్నది మన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే శక్తిమంతుడు. ఆయనను సంధించినాడు. ప్రభు ఇది గొప్ప అన్ని వివరించడానికి సమయం లేదు. అయితే దేవుడిని సంధిస్తూ వచ్చినాడు. ఆ సమయంలో జ్ఞాపకం చేస్తూ దేవుడు సంధిస్తూ వచ్చినాడు. ఆయన యొక్క ప్రణాళికలు తిరిగి దానికి ముందుగా నేను కూడా చెప్పాలి, ఆత్మీయ విషయంలో ఎదుగుతున్న కొద్దిది దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఉంటూ వచ్చినాను. అయితే నా జీవితం అనేకసారి అవిధేయతునిగా అంటే ఒక మాట చెప్పాలంటే ప్రభుని వెంబడిస్తున్నా కానీ దూరస్తుడుగా అంటే లోపల దూరస్తుడుగా అంటే దానికి ముందుగా అయితే దేవుడు సంధిస్తూ వచ్చినాడు. దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని తిరిగి ఆయన ఫలించాలని ఏ విషయాల్లో నేను దేవుని దుఃఖపెడుతూ వచ్చినాడు ఆ సంగతులన్నీ ప్రభు నాకు చూపి అది సంధిస్తూ వచ్చినాడు. అప్పుడు దేవుడు ఆ సమయంలో ఐ వాజ్ అప్పుడు రిపెంట్ అవుతూ వచ్చినాడు. నా పాప విషయమై ఇంకా దేవుడికి అవిధేయుడుగా ఉంటూ వచ్చినాడు. అంటే ఆయన ప్రణాళికలు ఆయన చిత్తం నెరవేర్చలేని వాడుగా ఉంటూ వచ్చినాడు. పశ్చాత్తాప పడుతూ వచ్చినాను. అయితే దేవుడిని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఎంత నమ్మదగిన దేవుడుగా ఇది ఫెయిత్ఫుల్గా మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ. ఆయన నమ్మదగిన దేవుడుగా నా పక్షాన ఉంటూ వచ్చినాడు. అయితే వాగ్దానాలు ఇస్తూ నెరవేరుస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులు అంటున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలు ఎంతో గొప్పవి అంటున్నాయి. అయితే చెప్పే ఉద్దేశం అయితే ఈ సమయంలో ప్రభు నన్ను అతి గొప్పగా ఆయన యొక్క ప్రణాళికలో తీసుకొని వచ్చినాడు అంటున్నాడు. దీని మధ్యలో ఒక మాట అంటే మధ్యలో నేను అనుకునేవాడిని ఒకసారి సైతాన్ని డివేట్ చేసే డిస్ట్రాక్షన్స్ ఏంటిది అందరూ అటు ఒకసారి ఏంటి అసలు వాడలో ఎంత ఏంటి అని చూపించేవాడు. కానీ దేవుడు తన ప్రణాళికలో నన్ను జ్ఞాపకం చేసుకుని వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చిన వాడుగా ఉంటూ వచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులై ఉంటున్నాను. అయితే ప్రభు ఒక పిలుపు ఉన్నతమైనటువంటిదే ఉంటుంది. ఇట్స్ అ హై కాలింగ్ అండ్ అ హోలీ కాలింగ్. అది మాత్రం కాకుండా దేవుడు తన ఏర్పాటు ఆయన రక్షణ ఆయన ప్రణాళికలో ఉన్నప్పుడు అది ఎంతో ఉన్నతమైనటువంటి ఇందాక చదివిన రీతిగా ఆయన కంటికి కనబడవ చెవికి కనబడ లిటరల్లీ ఆయన నేను చూస్తూ వచ్చినాడు జీవితంలో. ప్రభు అటు రీతిగా గొప్ప కార్యములు చేస్తూ వచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి ఏదో వందనస్తున్నాడు. అయితే ఇప్పుడు సంపూర్ణంగా ప్రభు సేవలో ప్రభు యొక్క నడిపింపులో ఉండాలని ప్రభు యొక్క సేవలో సంపూర్ణంగా ప్రభు యొక్క ప్రణాళిక నా పక్షమున ఉండాలని ప్రభు కొరకే ఆయన నన్ను మోల్డ్ చేస్తూ ఆయన ప్రణాళికలోకి నన్ను తీసుకొని వచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ దేవుని కొరకై నమ్మకంగా ఫెయిత్ఫుల్ సర్వెంట్గా దేవుడి కొరకై ఆయన సేవ చేయాలని ఆయన కొరకు అటు నిశ్చయంతో ముందు సాగేవాడుకుంటున్నాను. దేవుని యొక్క ఇట్టి ఏర్పాటును బట్టి దేవునికి ఎంతో వందనస్తున్నాను. అయితే ఇందాక ఉదయం దేవుని దాసుడికి చెప్తూ వచ్చినాడు. దేవుడు అనేకమైనటువంటి రకరకాలుగా ప్రభు వాడిని వాడుకునే వాళ్ళుగా ఉంటాడు. రకరకాలుగా వాడుకునేవాడుగా ఉంటాడు మనల్ని. దేవుడు అది ఒకరిని రకరకాల తలాంతులు బట్టి రకరకాలటువంటి ఆయన ఉద్దేశములు అది స్టూవర్డ్స్. తర్వాత అంత మాత్రం కాకుండా దేవుడు పరిచారకులుగా దేవుడు ఇచ్చే టాలెంట్స్ అంత మాత్రం కాకుండా దేవుడు మనకి ఏదైతే ఇచ్చినాడో వాటిని దేవుని మహిమార్థమై వాడాలని ప్రభు మనల్ని వాడుకుంటూ ఆ రీతిగా ప్రభు ఎన్నికలేని నన్ను కూడా ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఐఎమ్ నాట్ వర్ది, నేను యోగ్యుని కూడా కాను. అయితే దేవుడు తన కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను ఆయన తన సేవలో వాడుకున్న రీతిగా ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనస్తున్నాను. కాబట్టి సిని సాక్ష్యం అయితే ఈ సమయంలో మరి అయితే దేవుని యొక్క పరిచర్య ఇక్కడ దర్శి అనే ప్రాంతం ఉంటుంది మీకు తెలుసు.
ప్రకాశం డిస్టిక్ దర్శి దగ్గర అక్కడ 2 సంఘములు కూడా ఏర్పాటు అయినాయి. అక్కడ మినిస్ట్రీ జరుగుతుంది, అక్కడ మందిని కట్టబడుతుంది, అక్కడ నమ్మక పరిచర్య జరుగుతుంది. తిరిగి షాద్ నగర్ ప్రాంతంలో కూడా సంఘం ఉంటుంది, అక్కడ కూడా సంఘం ఏర్పాటు చేయబడింది, అక్కడ ఒక సంఘం ఉంటుంది. దయచేసి మీరు కూడా సంఘం కొరకై, మా పరిచర్య కొరకై ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాం. అయితే దేవుని యొక్క మరి ఇటు ప్రేమను బట్టి మరి నమ్మకస్తులుగా దేవునికి నమ్మకమైన సేవ పరిచర్య చేయడం, యాజ్ అ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్గా దేవుని చిత్తము నెరవేర్చాలని దేవుని యొక్క ఆయన ఉద్దేశం నెరవేరుస్తూ ఆయన ప్రణాళికలు ఉండలాగా నా కుటుంబం కొరకు మీరు దయచేసి ప్రార్థించేయండి. దేవుని సాక్ష్యాన్ని బట్టి దేవునికి వందనములు. అయితే చిన్న మాట మరి దేవుని వాక్యంలోకి వెళ్ళి చిన్న మాట చూసుకుందాం. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన 2వ పత్రిక, ఇక్కడ ఒక మాట ఉంటుంది. 2వ పత్రిక 2 తిమోతి 2nd chapter, మొదటి వచనము దయచేసి ఎవరని చదవండి. మొదటి 2వ అధ్యాయము. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. చూడండి ఇంకో మాట ఇక్కడ, అదే మాట ఇంకోటి, చదువు ఏ చేయరు. ఇక్కడ 10th verse 10వ వచనం కూడా చదవండి. 2వ అధ్యాయము 2 తిమోతి 10, 11వ వచనం, 10వ వచనం. అందుచేత క్రీస్తు యేసునందలి రక్షణ పొందవలనని సమస్తమును ఓర్చుకొనుచున్నాను. తర్వాత ఇక్కడ ఆయన ఇంకో మాట ఉంటుంది, అక్కడ ఎండ్యూరెన్స్ అన్న మాట ఉంటుంది. 10వ వచనం, సమస్తమును ఓర్చుకొనుచున్నాను, కరెక్ట్ మాట. 11, 12 వచనం కూడా దయచేసి చదవండి. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరగమంటే మనలను ఆయన ఎరగనను, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. చాలు, ఒక మాట చదువుతాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు 1st chapter, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది చూడ. మొదటి పత్రిక, ఇక్కడ దేవుడు మొదటి పత్రిక 29వ వచనం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానాన్ని సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకులబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసందున్నారు.
అతిశయించువారు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడి నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమాయను. యవనస్తులుగా ఇక్కడ మరి దేవుడు మరి మనల్ని యవనస్తులుగా చేరుంచున్నారు. సో ఇక ఈ టైమ్స్లో ప్రభు యొక్క ఇక్కడ రాయబడుతుంది, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్మని అపోస్తులైన పౌలు ఎవరికి రాస్తున్నాడు? తిమోతికి రాస్తూ వచ్చినాడు. నా కుమారుడా క్రీస్తు యేసునందు బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. సో బైబిల్లో మనకు అనేకమైనటువంటి చూస్తూ వచ్చినాం. ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు? హూ విల్ బీ స్ట్రాంగ్? స్ట్రాంగ్గా ఉంటే వీ విల్ బీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు సో దేర్ ఈజ్ నో ఛాన్స్ టు ఫాల్ కదా. అయితే స్ట్రాంగ్గా ఉన్నవారు వారు ఏం చేస్తూ వచ్చినారు, దేవుడు ఎలా ఏర్పాటు చేసుకుంటున్నారు, అంత మాత్రం కాకుండా దేవుడు వీకర్ థింగ్స్ని బలహీనులైన వారిని ఏర్పరచుకొని వాళ్ళని బలవంతులుగా చేస్తూ వచ్చినాడు. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుడు యొక్క ప్రణాళిక, దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే హీ విల్ చూస్ ద వీకర్ థింగ్స్ అండ్ షో హిస్ పవర్ త్రూ దట్ వీకర్ వెసల్. ఆయన ఎన్నికలేని వారి, బలహీనులైన వారిని ఏర్పాటు చేసుకుంటాడు. దెన్ హీ విల్ మేనిఫెస్ట్ హిస్ పవర్. తన శక్తిని వారి ద్వారా దేవుడు ప్రచురం చేసేవాడు, లేక ఆయన శక్తిని ప్రదర్శించేవాడుగా ఉంటాడు. అనేకులు ఆ రీతిగా మనం బైబిల్లో మన కొరకై గ్రేట్ ఎగ్జాంపుల్స్గా బైబిల్లో మనం చూస్తొచ్చినాం. గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ని మనం చూస్తాం. ఎంతో ప్రభావితం చేసిన వారుగా ఉంటున్నారు. మొదట ఆరంభం చాలా వీక్గా ఉంది, తర్వాత ద్వారా రాను రాను వాళ్ళు దే వేర్ వెరీ స్ట్రాంగ్ ఫర్ ద లార్డ్. గ్రేటర్ విట్నెస్, దేవుడి కొరకు గొప్ప గొప్ప ప్రణాళికలు, దేవుని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చినారు. కారణం ఏమిటంటే వారు స్ట్రాంగ్గా ఉంటూ, వాళ్ళు బలవంతులుగా ఉంటొచ్చు. ఎందులో బలవంతులు? క్రీస్తు యేసులో బలవంతులుగా ఉంటూ వచ్చినారు. చూడండి, ఒక మాట చూస్తాం. మొదటి యోహాన్ రాసిన పత్రికలో రాయబడుతుంది. చూడండి, అక్కడ యోహాన్ రాస్తూ వస్తున్నాడు. యవనస్తులకి పర్టికులర్గా ఈ వచనం రాస్తున్నాడు. ఆ మాట చూద్దాం. ఫస్ట్ జాన్ ఐ థింక్ థర్డ్, చూడండి, మొదటి యోహాను చూడండి, అక్కడ మూడవ అధ్యాయంలో రాస్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయం అనుకుంటా, అక్కడ 12వ వచనం, దయచేసి క్షమించండి. మొదటి అధ్యాయము 2వ అధ్యాయము చిన్నపిల్లలారా మీ నామును బట్టి మీ పాపములు క్షమించబడినవను గాక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఎరిగిన ఉన్నారు, మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు దుష్టుని జయించున్నారు కనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయిచున్నారు. 14వ వచనం దయచేసి చదవండి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచిచున్నది, మీరు దుష్టుని జయించుచున్నారు కనుక మీకు రాయిచున్నారు. ఇక్కడ చూసి యవనస్తులకు ఏమని మెన్షన్ రాస్తున్నారు అంటే దే ఆర్ స్ట్రాంగ్. వారు ఎందుకు స్ట్రాంగ్గా ఉన్నారు? చదివిన దాంట్లో మనకు రాయబడింది. వై దే ఆర్ స్ట్రాంగ్ చెప్పాలి. దుష్టుని జయించిన ఎలా జయించినారు రాయబడి, అక్కడే రాయబడింది. మీరు గట్టిగా చెప్పు, మాట్లాడచ్చు గట్టిగా చెప్పండి. డల్గా తిన్న భోజనం చేశారా? చెప్పండి గట్టిగా. దే ఆర్ స్ట్రాంగ్. యూత్, యు ఆర్ స్ట్రాంగ్. వై? బికాస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అబైడింగ్ ఇన్ దెమ్. దట్స్ ద రీజన్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. తండ్రులకు రాస్తున్నాడు, ఈజ్ రైటింగ్ టు ఫాదర్స్. ఎందుకంటే ఆయన ఆదిని ఎరిగినవాడు. వారు అనేక ఎక్స్పీరియన్స్, ఇప్పుడు పెద్దవాళ్ళు ఎన్నో ఎక్స్పీరియన్స్ చూశారు, దేవుని ఎరిగినారు, వారి యొక్క అనుభవాలు ఎన్నో ఉన్నాయి, దేవుడు ఏంటో తెలుసు, వాళ్ళ అనుభవాలు ఎన్నో. వారు తండ్రులు ఎరిగి ఉన్నారు. అయితే యవనస్తులుగా పర్టికులర్గా రాస్తున్నాడు. చూడండి, ఐ హ్యావ్ రిటన్ టు ఫాదర్ బికాజ్ యు నో హిమ్ హు హాస్ బీన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఐ హ్యావ్ రిటన్ టు యూ యంగ్ మెన్ బికాజ్ యు ఆర్ స్ట్రాంగ్. రీజన్ ఏంటి? అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అబైడ్స్ ఇన్ యూ. దేవుని వాక్యం మీలో ఉన్నది కనుక మీరు బలవంతులు. మనం చూస్తూ వచ్చినాం. గైడ్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మాట ఉంటుంది. అదే ఎఫ్ఎస్సీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. ఎలా ఉంటుంది స్ట్రాంగ్గా? ఎఫ్ఎస్సీ 6:10. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి.
సో వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇన్ ద లాడ్. ఎవరి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులు ఎలాగ అవుతాం? యాజ్ వి గో ఆన్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేని వాక్యముని దీని మనం చదువుతున్నప్పుడు, దేని వాక్యం మనలో అబాయిడ్ అయితే, దేని వాక్యం మన నిలిచున్నప్పుడు బలవంతులుగా ఉంటాం. చూడండి, కీర్తనలు 119 అధ్యాయాలు మనకు తెలుసు. నీ వాక్యము నాలో ఉంచి, చూడండి రాస్తాడు అక్కడ ఆ మాట చెప్పండి. కీర్తనలు 119 అధ్యాయం. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరో దీని వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఇంకో మాట ఉంటుంది, ఐ హ్యావ్ రెస్టోర్డ్ దై వర్డ్ ఇన్ మై హార్ట్ దట్ ఐ మై నాట్ సిన్డ్ అగైన్స్ట్ యూ. నీ పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఐ హ్యావ్ స్టోర్డ్ అప్. దేవుని వాక్యం ఎంతగా స్టోర్ చేస్తే, దేవుని వాక్యం యవనస్తులుగా ఎంతగా మీలో స్టోర్ అయితే, ఎంతగా చదివితే, దేవుని వాక్యం మీలో ఉంటే ఈ దినాల్లో బలవంతులుగా ఉండగలుగుతారు. అదొకటి చూడండి, అదే రాస్తున్నాడు. దేవుని వాక్యం అంతగా మనల్ని బలవంతులుగా చేస్తుంది. నాట్ ఓన్లీ దట్, వీ షుడ్ బీ స్ట్రాంగ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన కృపలో మనల్ని బలవంతులుగా చేస్తుంది. దేవుని వాక్యం ఎవరైతే చదువుతారో, దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో అది కార్యరూపంగా, ప్రాక్టికల్గా దట్ వర్డ్ విల్ లీడ్ యూ. అది నేను నడిపిస్తుంది. అందుకని అంటారు, దై వర్డ్ ఇస్ అ ల్యాంప్ అంటూ మై ఫీట్ అండ్ చెప్పాలా, లైట్ అంటూ మై పాత్. నీ వాక్యమే నా త్రోవకు, నా పాదములకు దీపము, త్రోవకు వెలుగు ఉంటుంది. ఇట్ ద లైట్, ఇట్ విల్ షో యూ ద లైట్. ఎక్కడ, విచ్ డైరెక్షన్ యూ హ్యావ్ టు గో, నువ్వే డైరెక్షన్కి వెళ్ళాలా, లేకపోతే నీ ప్రణాళికలు ఏంటి, దేవుని వాక్యము చూపించేదిగా ఉంటుంది. అండ్ ఇట్ విల్ షో ద విల్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నీ చిత్తం, నీ పక్షంన చిత్తం ఏంటదని దేవుడు బయలుపరిచే దేవుని వాక్యంలో ఆయన చిత్తాన్ని కనుగొంటాం కదా. చాలామంది అంటారు దేవుని చిత్తం నెరవేర్చాలా, ఐ వాంట్ దట్. నాకు కూడా డిజైర్ ఉండేది, అసలు దేవుని చిత్తమే నెరవేరాలనుకునేవాడు. యవనస్తులు ఉన్నారు, చిన్నప్పుడు చదువు అని అనుకునేవాడు. దేవుడి చిత్తం మొట్టమొదటిగా ఫస్ట్ రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ ద రివీల్డ్ విల్ ఆఫ్ గాడ్? చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒకటి రాడు. దేవుని చిత్తం, బయలుపరచబడిన చిత్తం ఒకటి ఉంటుంది. దాని గురించి మరలా మనం కనుక్కున్న అవసరం. వాట్ ఇది యవనస్తులు, మరి ముఖ్యంగా యవనస్తులకి. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5 అనుకుంటాను, అక్కడ 4వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికీయులు 4వ అధ్యాయము. చూడండి, అక్కడ 3వ వచనం. దయచేసి ఎవరైనా చదవండి. 3rd verse. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే. మళ్ళీ చదవం గట్టిగా ఒకసారి. బాయ్స్లో చదవండి, ఎవరన్నా గట్టిగా చదవండి. బాయ్స్ అన్నారు. బాయ్స్ లేరు చదివాలి, చదవండి గట్టిగా. మీరు పరిశుద్ధులగుటకే అనగా మీరు జాగ్రత్తను దూరముగా ఉండటే దేవుని చిత్తం. దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్, దట్ యువర్ శాంక్టిఫికేషన్. రక్షింపబడ్డ తర్వాత శాంక్టిఫైడ్ వెజల్స్, శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట, ఇది దేవుని చిత్తం. దీని గురించి చాలాసార్లు కొన్ని ఉంటాయి. మనల్ని చాలా అందుకనే ఇందాక చూస్తూ వచ్చాం కదా, దే ఆర్ గ్రేటర్ విట్నెసెస్. మనకు తెలుసు, గొప్ప ప్రభావితం చేసిన వారుగా ఉంటున్నారు. మనకు తెలుసు, ఎగ్జాంపుల్గా బైబిల్లో ఉన్న యోసేపు తర్వాత డానియల్. వాళ్ళు ఎంతో బలవంతులుగా కూడా దేవుని కొరకు నిలబడిన వారుగా ఉంటున్నారు. చూడండి, ఇక్కడ 1 పేతురు ఇంకో మాట, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఉంటుంది చూడండి, ఎలా స్ట్రాంగ్గా ఇక్కడ ఇది దేవుని చిత్తము, పరిశుద్ధపరచబడుటయే దేవుని యొక్క చిత్తం. చూడండి, 2వ తిమోతి, యవనేచ్ఛల నుండి పారిపొమ్ము అనే మాట ఉంటుంది. చూడండి, నువ్వు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, పవిత్ర హృదయులై ప్రేమను సమాధానమును వెంటాడము. చూడండి, అదే 1 తిమోతి 6:11 ఉంటుంది. చూడు, 6వ అధ్యాయం 11వ వచనంలో. అంటే వాటిని విడిచిపెట్టాలి. వి షుడ్ ఫ్లీ వాటిని విడిచిపెట్టి వీ హ్యావ్ టు పర్సూ దోస్ థింగ్స్. వేటిని వెంటాలి, వీ హ్యావ్ టు పర్స్యూ దోస్ థింగ్స్. ఏంటంటే చూడండి, 6th chapter 11th verse. దైవజనుడా, నువ్వైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు
యూ హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ దట్. ప్రయాసపడాలి. ఊరికే రాదు. నీతి భక్తి ఇచ్చేసి రెడీమేడ్ దొరుకుతుంది ఎక్కడన్నా? నీతి వీ కెనాట్ బై దట్. నీతి అనేది షుడ్ బి ఎక్సర్సైజ్డ్ ఇన్ అవర్ డైలీ లైఫ్, ప్రాక్టికల్గా కదా. రక్షింపబడిన బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుడు మనల్ని ఎంతో ప్రశస్తమైన వారుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి ఈజ్ ప్రెషస్ ఇన్ గాడ్స్ సైట్. యు ఆర్ మోర్ వాల్యుబుల్. చాలాసార్లు అనుకుంటారు కదా, మరి నేనేంటి ఎప్పుడు కంపేర్ చేసుకుంటాం ఇది కదా, కంపేర్ చేసుకుంటాను నేను వాల్యుబుల్ కాదా. ఇది ఒక పెద్ద ఏమంటారు డిజీజ్ చాలామందికి. ఇతరులతో కంపేర్ చేసుకున్నట్టే దిల్ థింక్ లో ఆఫ్ దెమ్సెల్వ్స్. ఇది చాలా దేవుని వాక్యానికి విరుద్ధం. నెవర్ థింక్ ఆఫ్ లో ఆఫ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ వెరీ మచ్ వాల్యూ. నువ్వు చాలా విలువైన వాడివి, విలువైన దానివి. ఎంత విలువ అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి రక్తం నీ కొరకే చిందించినాడు. సిలువలో నీ కొరకు ప్రాణం పెడుతూ వచ్చినాడు. అంత విలువైన వాడివి, విలువైన దానివి. ఇది దేవుని యొక్క ఇట్ ఇస్ కాస్టెడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సచ్ అ ప్రెషస్ చైల్డ్ యు ఆర్ బిఫోర్ ఫర్ ద లార్డ్. అంత ప్రెషస్ చైల్డ్. అయితే శాంక్టిఫికేషన్ ఇందాక చెప్తాం కదా, ఈ ప్రెషస్ అయితే తర్వాత అంత ప్రెషస్. సో నెవర్ థింక్ లో ఆఫ్ యువర్ సెల్ఫ్. యువర్ వెరీ మచ్. దేవుడు నీ పక్షాన ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. ప్రతి వారి ఎడల దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు ఉంటున్నాయి. కాబట్టి ప్రశస్తమైన వారుగా ఉంటున్నాడు. అందుకనే విడిచిపెట్టే సంగతులు అవి ఉన్నాయి. యవనేచ్ఛలు తర్వాత ఏ సంగతులైతే నేను అపవిత్రపరచిన వాట్ ఎవర్ థింగ్స్ దట్ ఆర్ డిఫైలింగ్ యూ షుడ్ లీవ్ దెమ్. వాటిని విడిచిపెట్టాలి. ఫ్లీ అంటున్నాడు, పారిపో అంటున్నాడు కదా. వాటిని విడిచి పారిపోయి దైవభక్తులు వీటిని మనం ఆశ్రయించే వారుగా ఉండాలి. పర్స్యూ దీస్ థింగ్స్. ఎందుకంటే దాని అంతము నీతియుక్తమైన ఫలంతో. వన్ డే విల్ కమ్ వెన్ యూ లుక్ బ్యాక్ యువర్ లైఫ్. ఎట్లా చూస్తామంటే యువర్ లైఫ్ విల్ బి మోర్ ప్రెషస్, మోర్ వాల్యుబుల్. యు ఆర్ వెరీ మచ్. అది కాపాడుకున్న వారు ఎంత గనులైనటువంటి మనకు తెలుసు. యోసేపు, డానియల్ కూడా అటు వారుగా ఉంటున్నాడు. సచ్ ఎ పవర్ఫుల్ విట్నెస్. దే కుడ్ చేంజ్ ద రూల్స్ ఆఫ్ ద కింగ్డమ్. అంత పవర్ఫుల్గా ఉంటున్నారు. ఎలా వచ్చింది వాళ్ళకి? ఇందాక చూస్తాం. దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ కన్విక్షన్స్ కదా. చాలాసార్లు కొన్ని కన్విక్షన్స్ ఇందాక చెప్పాను. ఎందుకు ప్రెషస్ అంటే దేవుని ఎడల దేవుడు మన పక్షాన్ని, మీ పక్షాన్ని ఎంత యవనస్తులు, ఎంత ప్రశస్తమైన వారంటే ప్రతి వారి పక్షాన, ప్రతి వారికి ఒక ఉన్నతమైన ప్రణాళిక ప్రతి వారి పక్షాన ఉంది. ఆ చిత్తము నెరవేర్చి అందుకనే అది తెలుసుకున్నట్టు ద్వారా దేవుడు మీ పక్షాన గొప్ప కార్యాలు, గొప్ప ప్రణాళికలు కలిగి ఉంటున్నాడు. అందుకని చూసి ఇందాక చదువు, కంటివి కనబడవు అంటే చెవికి వినబడవు. దేవుడు తను ప్రేమించిన వారికి అవి హృదయానికి గోచరం కావంట. నువ్వు ఈ ప్లేస్లో అయితే ఇక్కడ రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను, ముగించుకుందాం. హౌ ద యంగ్ మెన్ వేర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ లైఫ్. వారి విషయమే 2 ఎగ్జాంపుల్స్ చెప్పి ముగిస్తాను. ఇక్కడ చూసి ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఇటగా మొట్టమొదటిగా మనం స్ట్రాంగ్గా ఉండాలంటే దేవుని వాక్యం మనలో నిలిచి ఉండాలి. వాక్యం ఎలా నిలుస్తుంటుంది? వెన్ యూ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎంతమంది దేవుని వాక్యం రెగ్యులర్గా చదువుతున్నారు? దేవుని వాక్యంని అది మనలో ఇందాక చూస్తూ వచ్చినాం. ద లా ఆఫ్ ద లార్డ్ విల్ అబాయిడ్ యూ, ఇట్ విల్ గైడ్ యూ కదా. తప్పిపోకుండా కాపాడుతుంది. ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ. తర్వాత ఇట్ విల్ గైడ్ యూ. నేను నడిపిస్తూ ఉంటుంది. ఇది మంచిది, ఇది కాదు, డోంట్ గో హియర్, ఇక్కడ ఉండవద్దు. దేవుని స్వరం వినిపిస్తే దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ టు స్టే, ఇక్కడ ఉండవద్దు, ఇక్కడ వెళ్ళాలి. ఇది దేవుని వాక్యం మనల్ని అట్లా గైడ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు దేవుని వాక్యానికి మనం వినినప్పుడు, దేవుని వాక్యానికి స్థానం ఇచ్చినప్పుడు, హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ చూస్తే స్ట్రాంగ్గా ఉండాలంటే బలవంతులుగా దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు ఎన్ని పరిస్థితుల్లో కూడా స్ట్రాంగ్గా ఉండబడతారు. ఎవరి వాక్యం అయితే దేవునికి భయపడతారో వాళ్ళు దేవుని కొరకు నిలబడేవారుగా ఉంటారు. చూద్దాం ఇక్కడ ఇద్దరు ఒక వ్యక్తిని చూస్తాం. హౌ దే హ్యావ్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద వరల్డ్. డానియల్ అందరికి తెలుసు కదా. డానియల్ ఇక్కడ డానియల్ విషయం అయితే చూసాం. తన జీవితంలో ఒకటి కీవర్డ్స్ అందరికి తెలుసు. కీవర్డ్స్ ప్రతి యవనస్తుల మీటింగ్లో చెప్తూ వచ్చారు, అందరికి చెప్తారు. ఒక కీవర్డ్స్ ఉంటుంది. ఎవరైనా చెప్పగలరా? డానియల్లో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ లైఫ్? ఒక వర్స్ ఉంటుంది, ఒక వచనం ఉంటుంది. ఫ్రమ్ ది బిగ్ సండే స్కూల్ గురించి చెప్తూ వచ్చారు. ఆ వర్స్ ఉంటుంది. చూడండి, డానియల్ చాప్టర్ 1 verse 8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు
వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. చాలమ్మా. ఇక్కడ ఒక మాట డానియల్ ఇంగ్లీష్లో ఎవరైనా చదవండి దయచేసి, చక్కగా ఉంటుంది. డానియల్ 1:8 ఎవరైనా దయచేసి చదవండి. ఎవరైనా చదువుతారా? ఒక డానియల్ verse 1 verse చాప్టర్ డానియల్ resolved that he will not defile himself with the king's meat. ఇక్కడ రాయబడుతుంది with the wine which he drank. చాలా. But Daniel made his mind that he would not defile himself with the king's meat. తను తాను నిశ్చయించుకున్నాడంట, డిటర్మినేషన్, that he will not defile himself. ఒక నిశ్చయం తీసుకున్నాడు, తను రాజు భుజించు ఏంటంటే ఆహారం చేత నన్ను అపవిత్రపరచుకోనను, ఎందుకంటే అది ఆ రాజు. ఇక్కడ చూస్తాం మనం, ఇక్కడ డానియల్ గురించి చూస్తూ వచ్చినాం. డానియల్ మనం చాలా గ్రేట్ ట్రేట్స్ డానియల్కి ఉన్నాయి. డానియల్కి చాలామంది రాస్తాం కదా, మీ గురించి రాయండి అంటే రెజ్యూమ్లో రాస్తారు కదా, సో నా వీక్నెస్ ఇది రాస్తామా రాస్తారు కదా. డానియల్ కూడా గొప్ప లక్షణాలు కలిగి ఉంటున్నాడు. డానియల్ గురించి చెప్పాలంటే మన విషయంలో కూడా డానియల్ ఏ రీతిగా గొప్ప వ్యక్తులుగా, డానియల్ ఏ రీతిగా తను గొప్ప ప్రవక్తగా, అది మాత్రం కాకుండా గొప్ప రాజును రాజ్యాలు సహితం ప్రభావితం చేసే వ్యక్తిగా ఏ రీతిగా అయినాడంటే, తాను ఏదైతే నిశ్చయించుకున్నాడు, తాను ఏదైతే నేర్చుకుంటూ వచ్చినాడో, తాను ఇస్రాయేల్లో చెరపట్టకపోవడానికి ముందుగా క్యాప్టివ్గా రాకముందు జెరూసలేంలో తను ఏదైతే ధర్మశాస్త్రం నేర్చుకున్నాడో, తన దేవుడు ఎవరో తన పద్ధతులు ఏంటో తను నేర్చుకున్నాడు కాబట్టి అవి తనలో కన్విక్షన్స్ కలిగి ఉంటున్నాడు. ఎవరు స్ట్రాంగ్గా ఉంటారంటే డానియల్ గురించి మనం చూస్తే ఇక్కడ డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎవరు వాళ్ళ ఫ్రెండ్స్? నలుగురు. వాళ్ళు చూస్తే గొప్ప వ్యక్తులుగా, గ్రేట్ ఎగ్జాంపుల్స్గా మనం చూడగలుగుతాం. డానియల్, షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి యొక్క చూస్తే వారు ఇశ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి వారు చెరపట్టబడి వచ్చినారు. వారి స్థలము మారిపోయింది. దే వేర్ అవుట్ ఆఫ్ ద ప్లేస్. ఆ స్థలం నుంచి వేరే బబులోన్ రాజ్యానికి వెళ్ళిపోయినారు. పేర్లు మార్చబడ్డాయి లేదా? పేర్లు మార్చబడ్డాయి. వారి పేర్లు మార్చినారు. తర్వాత వారి వస్త్రాలు, తర్వాత వాళ్ళ కల్చర్లు కూడా డిఫరెంట్ కల్చర్లోకి వెళ్ళిపోయినారు. కానీ ఒకటి మాత్రము వాళ్ళ యొక్క నిష్కని అన్నీ మారిపోయినాయి. బబులోనియన్స్ ఏదైతే రాజు వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? దే వర్ సెలెక్టెడ్ పీపుల్ టు సర్వ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ బాబిలోన్. బాబిలోన్ రాజ్యంలో రాజు దగ్గర సర్వ్ చేయాలని వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు అనమాట. అయితే వాళ్ళకి బబులోన్ సంబంధమైన అన్ని తరబేదులు ఇస్తూ వచ్చినారు. కానీ వారు ఒకటి మాత్రము వారు కన్విక్షన్స్ కలిగి ఉంటున్నారు. చాలాసార్లు మనం కూడా ఎన్నో నిష్ఠాలు చేసుకుంటాం కదా, తప్పకుండా నేను వాక్యము చదువుతా, ఏదేమైనా సరే కదా అనుకుంటా. కానీ చాలాసార్లు వ్యవస్థలు అనుకో డేస్ గో బై, కొన్ని తర్వాత అది మిస్ అయిపోయేవారు కూడా. చాలామంది అనుకో న్యూ ఇయర్ అప్పుడు రెజల్యూషన్స్ తీసుకుంటారు, ఇప్పటి నుంచి చదువుతాను అనుకుంటాడు, కానీ తర్వాత డేస్ గో బై మిస్ అయిపోతుంటాడు. అయితే ఇక్కడ డానియల్ గురించి చూస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి మంచి ఫ్రెండ్స్గా ఉంటున్నారు, ప్రేయింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ ద పీపుల్ హూమ్ యు ఆర్ మూవింగ్. నీ ఎవరితో స్నేహం చేస్తున్నా అది కూడా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో డానియల్ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఎవరు? డానియల్, షడ్రక్, మేషక్. వీరు ప్రార్థించేవారుగా ఉంటున్నారు. ఎంత గొప్ప సంగతి. అయితే ఇక్కడ ఇంకోటి, వాళ్ళ స్థలాన్ని మారినప్పుడు వాళ్ళ కన్విక్షన్స్ ఏమున్నాయంటే, ధర్మశాస్త్రం వారు ఏదైతే పట్టిస్తూ వచ్చినారో, యెరెమీయా కాల ప్రవచన ఆ కాలంలో ఉంటూ వచ్చినారు, వారు చెరపట్ట వచ్చినారు, వారు ఏదైతే తల్లిదండ్రుల నుంచి నేర్చుకుని వచ్చినారో ధర్మశాస్త్రమును వాళ్ళ హృదయాంతంలో ఉంటొచ్చింది. వాళ్ళ కన్విక్షన్స్కి చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన మానకూడదన్న సంగతి దానియేలు నేర్చుకున్నాడు. అక్కడ మనం చూస్తూ దానియేలు విషయంలో తను రాజు భుజించే ఆ యొక్క పాని తను అపవిత్రపరచుకొనక తను కాపాడుకుంటూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి దేవుడు అతనిలో ఎక్సెప్షనల్ విజ్డమ్ ఇచ్చినాడు. వాళ్ళందరిలో మనకు తెలుసు, మీకు అందరికి స్టోరీ తెలుసు. తర్వాత వారు పరీక్షించినప్పటికీ కొన్ని రోజుల తర్వాత వారు ఏమైనారు? సెలెక్ట్ అవుతూ వచ్చినారు. అందరికంటే వారు ఎంతో ఘనులుగా వారి ముఖాలు ప్రకాశింపబడి, అంత మాత్రం కాకుండా వారు ఎంతో తేజస్సుతో ఉంటూ వచ్చినారు. రీజన్ ఏమిటంటే దే వర్ స్ట్రాంగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే వర్ స్ట్రాంగ్ ఆన్ దర్ బిలీవ్స్. వారు ఏదైతే నమ్ముతూ వచ్చినారో దీని వాక్యంలో వారు ఏదైతే నేర్చుకుంటూ వాటిలో ఖచ్చితంగా ఉంటున్నారు. చాలాసార్లు కొన్నిసార్లు స్థలం మారినప్పుడు చర్చిలో ఉన్నప్పుడు చాలా బాగుంటారు యవనస్తులు, బయటికి వెళ్ళాక ఒకవేళ ప్లేస్ మారితే మేబీ ఇప్పుడు ఇక్కడ ఉండొచ్చు, నువ్వు ఇంకో ప్లేస్కి వెళ్ళొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే
ఒకవేళ సీట్ రావచ్చు, లేదా జాబ్ విషయం ఎక్కడైనా వెళ్ళచ్చు. బట్ ప్లేస్ ఒకవేళ ప్లేస్ మారినప్పుడు ఎవరు చూడట్లే కదా, ఎవరు లేరు కదా అని వదిలిపెట్టలేదు. చాలాసార్లు ఏమన్నా దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ లూజింగ్ ఆల్ దోస్ థింగ్స్. డిఫరెంట్ కల్చర్కి వెళ్ళినప్పుడు, వాళ్ళతో ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా వెళ్ళినప్పుడు, వారి యొక్క అలవాట్లు, వారి యొక్క స్నేహాలు మారినప్పుడు, ప్రజలు మారిపోయినప్పుడు ఆ యొక్క ప్రభావం మన మీద పడే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దానియేలు వ్యక్తి మనం చూస్తున్నాం. దానియేలు ఎంతో, వారి స్థలము మారిపోయింది, రాజ్య వేరే దేశాన్ని తీసుకొచ్చినారు, కానీ వారు నమ్మినటువంటి దేవుడు యథార్థముగా వారు ఏదైతే నమ్ముతూ వచ్చినారు, వాళ్ళ కలిగిన రక్షణ వలలో వారు స్థిరంగా ఉంటూ వచ్చినారు, వాక్యంలో స్థిరంగా ఉంటూ వచ్చినారు. వాళ్ళు చెప్తున్నారు, విత్తిన రాజు పూజించిందే కదా, ఇది అర్పించింది కదా, తినండి అని అన్నాడు. కానీ వాళ్ళు అపవిత్రపరచుకున్నవాడు. ఇందాక చదువుతారు, దే రిజాల్వ్డ్ అంట, వారు నిశ్చయించుకున్నారంట, దే డిటర్మైన్. అది ఒక గొప్ప సంగతి. అదే నీవు నేను కూడా యవనస్తులుగా మీరు కూడా అపవిత్రపరిచే సంగతుల గురించి దూరంగా ఉండాలని ఒక నిశ్చయంతో తీసుకోవాలి. నేటి దినాల్లో అపవిత్ర ఈజీగా డిఫైల్మెంట్ ఛాన్స్ ఉంది కదా. ఒక మాట ఉంది కదా, యవనస్తులుగా దానియేలు మనం చూస్తూ వచ్చినాము. తర్వాత దానియేలు తద్వారా ఎంత గొప్పగా వాడబడుతూ వచ్చినాడు అంటే, దానియేలు గురించి చెప్పాలంటే విజన్స్ దేవుని కొరకు చూస్తూ వచ్చినాడు. రాబో దిన సంగతులు, ఫ్యూచర్లో జరిగే సంగతులని దానియేలుకు ముందుగానే ఈ న్యూ టెస్టిమెంట్ టైమ్స్లో కూడా దేవుడికి ప్రకటనల గ్రంథంలో బయలుపరిచిన దానియేలుకు ముందుగానే దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. ఎంత జ్ఞానం అంత దేవుడు ఇచ్చినాడు ఆయనకి కదా. ఎంత శ్రేష్టమైనటువంటి ముందుగా జరిగే సంగతులన్నిటి కూడా దానియేలుకు దేవుడు బయలుపరుస్తూ వచ్చినాడు. తాను ఏదైతే కలిగి ఉంటున్నాడో నేర్చుకున్నాడు, వాటిలో ఎంతో బలముగా తను దేవుడిని విడిచిపెట్టి యథార్థవంతుడుగా బలమైన వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. కారణం బట్టి మనకు మీకు తెలుసు, రాజు ఏదైతే కలగన్నాడో తన కళ చెప్పాలి, కళ యొక్క భావం కూడా చెప్పాలంట. అందరూ వచ్చిన లోకస్తులు అందరిని పిలిపించినాడు, అందరిని మీద ఆస్ట్రాలజర్స్ వాళ్ళందరినీ పిలిచారు, రండి రండి రండి. అన్ని రోజులు వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు, మేమంతా కళలు కానీ వాళ్ళం, మేమంతా గొప్ప వాళ్ళం, మరి రండి రండి అని పిలిచినాడు. చెప్పండి నేను కళ ఏంటి రాజా చెప్పాడంటే, రాజు నేను కలగన్నాను, కళ మర్చిపోయాను, కళ చెప్పాలి ఇప్పుడు మీరు అందరూ. తర్వాత కళ యొక్క భావాన్ని కూడా చెప్పారు, మీరు అంతా తెలివిమంతులు కదా, రండి రండి అని అన్నాడు. ఎవరు చెప్పే ఎవరికి రాజా భూలో ఒక మాట అంటున్నారు, మీరు కళ చెప్పండి, మేము కళభావం చెప్తామంటాను. కళ చెప్తే నువ్వు కళ చెప్తే కళభావం చెప్తా అన్నారు. కానీ వారు అన్నాడు, అప్పుడు ఇంకో మాట అక్కడ అంటాడు, ఈ భూలోకంలో నరులు ఎవరు కూడా చెప్పలేరు, మీరు మీ కళ ఇది ఎవరు కూడా చెప్పలేరు అని అంటాడు. ఎంత గొప్ప వచనం రాయబడి చూడండి అన్నమాట కదా. అయితే దానియేలుకి దేవుడు యొక్క విజ్డమ్ ఇస్తూ వచ్చినాడు. దానియేలు కళ చెప్తూ వచ్చినాడు, కళ యొక్క భావాన్ని కూడా చెప్తూ వచ్చినాడు. జరగబోయే సంగతి, కింగ్డమ్స్, ఉదయకాలం చూసుకోండి, దేవుని రాజ్యాన్ని గురించి ముందే చెప్తూ వచ్చినాడు. ఆ ప్రతిమను గురించి చెప్తూ వచ్చాడు, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఏ రాజ్యము, ఆ యొక్క ప్రతిమ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చినాడు. నెబుకద్నెజర్ యొక్క ఫ్యూచర్, జరగబోయే ఫ్యూచర్, ఎవరు ఏలుతారు, ఎవరు కింగ్డమ్స్ మళ్ళీ నెక్స్ట్ వస్తారు, ఇప్పటి వరకు అది చెప్తూ వచ్చినాడు. సచ్ ఎక్సెప్షనల్ విజ్డమ్ దానియేలుకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ ఒక ప్రతిమను గురించి, ఆ యొక్క రాజ్యాల గురించిన భావము చెప్తూ వచ్చినాడు. చూడండి ఆ మాట, దానియేలు గ్రంథం, డానియల్ ఆ మాట చూడండి, ఎక్కడ చదవండి. ఒక డానియల్ ఒక మాట అంటాడు, చూడండి అన్నమాట. అయితే దానియేలు ఒక గొప్ప ఇన్ఫ్లుయెన్స్ బబులోన్ సామ్రాజ్యం మీద, 4 రాజులు కింద దానియేలు పనిచేస్తూ వచ్చినాడు. 4 కింగ్స్, 4 రాజులు. చూడండి ఇక్కడ అంటే ఇంటర్ప్రిటేషన్, దాని అంతా భావం చూడంగానే దానియేలులో దేవుడు గొప్ప జ్ఞానం అనుగ్రహిస్తూ వచ్చాడు. దానియేలుకి గొప్ప జ్ఞానం అనుగ్రహించినాడు. చూడండి దానియేలు గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, 5 4వ అధ్యాయము, 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 19 నుంచి డానియేలు చెప్తూ వచ్చినాడు. సరే చదవండి, ఎవరైనా చదువుతారా? దాని ముందుగా
క్షమించండి, 2nd చాప్టర్. బెల్తెషాజర్ అది 2nd చాప్టర్లో ఉంటుంది చూడండి, క్షమించండి. డానియల్ 2nd చాప్టర్ 19-20 చదవండి ఎవరన్నా. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచ్చిన చదవండి ఎవరన్నా. దేవుడు జ్ఞానము బలము గలవాడు. Let the name of God be blessed forever and ever, for wisdom and power belong to him. And it is he who changes the times and epochs. He removes kings and establishes kings. He gives wisdom to the wise men and knowledge to men of understanding. ఇక్కడ మనం చూస్తున్నాం అండర్స్టాండింగ్, విజ్డమ్, జ్ఞానము, వివేచన కదా, రెండు దానియల్కి దేవుడు ఇస్తున్నాడు. చాలామందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ డిస్క్రిషన్ ఉండదు. జ్ఞానం ఉంటుంది కానీ హౌ టు యూజ్ దట్ విజ్డమ్, నాలెడ్జ్, డిస్క్రిషన్ ఉండదు. వివేచన అంటాడు కదా, అది దేవుడు దానియేలుకి ఇస్తూ వచ్చినాడు. సామెతలు కూడా మరి ఎన్నో వచనాలు ఉన్నాయి కదా. ఆయన ధర్మశాస్త్రం వారి ప్రేమించే వారికి జ్ఞానం ఇస్తారంట. ద నాలెడ్జ్ ఆఫ్ హోలీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్. బైబిల్లో వాక్యంలో రాయబడింది కదా, పరిశుద్ధ దేవుని గురించిన వివేచనయే జ్ఞానమునకు మూలము లేదా ఆధారం. ఇంకో దగ్గర ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలం. దట్ ఈస్ ద కీ. సో డానియల్ ఇక్కడ అంత భయభగల వాడ వ్యక్తి కాబట్టి దేవుడు దానికి జ్ఞానము, వివేచన, తర్వాత అండర్స్టాండింగ్ ఇచ్చినాడంట. వాళ్ళకి అండర్స్టాండింగ్ లేదు, లోకస్తులకు దానియేలుకి దేవుడు ఇచ్చినాడు. దానికి ముందుగా మనం చూస్తే ఎక్కడి నుంచి వచ్చిందంటే, రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు తన ఫ్రెండ్స్తో చెప్పినాడు. కదా ఏం చేసినాడు, 4 ఫ్రెండ్స్కి షేర్ చేసి దే హ్యావ్ ప్రేడ్, వారు ప్రార్థన చేస్తూ వచ్చినారు. వాళ్ళు కలిసి ప్రార్థన చేసినాడు పలాంటి సంగతి అన్నప్పుడు గాడ్ హ్యాస్ రివీల్డ్ టు దెమ్, దేవుడు వాళ్ళకి రివీల్ చేసినారనమాట. దానియేలు ఎంతో కొంచెం వాళ్ళకి రివీల్ చేస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప సంగతి. వాళ్ళు ఎక్కడ పోలేదు. దానియేలు దీనికి కారణం ఏమిటంటే తన దేవుడు ఎవరు ఎరిగిన వాడుకుంటాడు, ఎంత శక్తిమంతుడో. మనం కూడా మన దేవుడు ఎవరు, ఆయన ఎంత శక్తిమంతుడో, హీ క్యాన్ రివీల్ ద సీక్రెట్స్ కదా. ఆయన అంత గొప్ప దేవుడు అంటారు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. వాక్యాలను చూస్తా బలవంతుడైన దేవుడు. సో ప్రభు ఆయన అట్టి జ్ఞానము దానియేలుకి ఇస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క కళను భావం చెప్తూ వచ్చినాడు. తర్వాత కళని చెప్తే కళ భావం చెప్తూ రాజు ఎంతో దేవుని నామమును ఎంతో అన్య జనుల మధ్య బబులోని సామ్రాజ్యంలో దేవుని యొక్క నామాన్ని మహింపరుస్తూ వచ్చినాడు డానియేల్. ఇటువంటి గొప్ప కదా. సో డానియేల్ అంత ప్రభావితమైన వ్యక్తిగా ఉంటూ వచ్చినాడు. తన 4 ఫ్రెండ్స్తో కూడా వారు కూడా ఆయనతో పాటు కూడా వారు కూడా ప్రమోషన్స్ ఇప్పించినాడు కదా. తను మాత్రమే కాదు, వీరి గురించి కూడా అని చెప్తూ వచ్చినాడు. రాజు బహుమానాలు ఇస్తా అంటే రాజు హెచ్చించినాడు, తన స్నేహితులు కూడా హెచ్చింపులోకి తీసుకొచ్చినాడు. ఎంత గ్రేట్ ఇన్ఫ్లుయెన్స్ డానియేల్ది. ఏంటంటే డానియేల్తో గాడ్ వాజ్ విత్ హిమ్. డానియేల్ దాన్ని నిశ్చయించుకున్నాడు. హీ వాజ్ తన కన్విక్షన్స్కి హీ స్టేడ్ టు హిస్ కన్విక్షన్స్. తన కన్విక్షన్సే ప్రయారిటీస్ ఏవైతే నిశ్చయించుకున్న ప్రాధాన్యతలు వాటికి నిలబడుతూ వచ్చినాడు. ఏ ప్లేస్ స్థలము మారినా మారలేదు, తర్వాత పరిస్థితులు మారినా మార్పులు చెందలేదు. తను ఏదైతే నిశ్చయించుకున్నాడు వాటిని గట్టిగా చేపడుతూ వచ్చినాడు. యవనస్తులుగా వాక్యం అందుకనే యూ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అందుకని అన్నాడు. దానియేలుని చూస్తూ వచ్చి హీ వాజ్ వెరీ స్ట్రాంగ్ కదా. ఎవరు బలవంతులుగా ఉంటారండి, దేవుని వాక్యం మీలో మనలో ఎప్పుడైతే బలం ఉందో, వాక్యం ఎంతగా దేవుడు మాట్లాడేవాడు ఉంటాడు, వాక్యం మనల్ని నడిపించేదిగా ఉంటుంది. బలవంతులుగా ఉంటారు, దేవుని కొరకు గొప్ప కార్యములు చేసేవారుగా ఉంటారు. ఇంకో వ్యక్తి చూస్తే యోసేపు గురించి కూడా మనకు తెలుసు. యోసేపు అందరికీ తెలుసు. యోసేపు చాలా అవుట్ స్టాండింగ్ క్యారెక్టర్. బైబిల్లో యవనస్తులకి మరి యవనస్తులుగా ఎంతో గొప్ప క్యారెక్టర్. యోసేపు కూడా ఇద్దరు కళలు భావం చెప్పలేదు. యోసేపు కూడా యోసేపు స్టోరీ మనకందరికీ తెలుసు. ఎంతో గొప్పగా దేవుడు ఏమంటారు డౌన్ నుంచి ఎంత ఉన్నతమైన స్థానం వచ్చి ఫ్రమ్ పిట్ టు థ్రోన్. గుంటలో నుండి ఎక్కడ తీసుకెళ్ళినాడు యోసేపుని? సింహాసనానికి తీసుకెళ్ళాడు. కారణం ఏమిటంటే తెలుసు, ఎన్నో పరిస్థితులు బయటికి చూస్తే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నది, కానీ ఇన్సైడ్ గాడ్ వాజ్ ప్రిపేరింగ్ హిమ్ ఫర్ ద ఫ్యూచర్. అంతరంలో ఈజ్ ప్రిపేరింగ్, దేవుడు ఆయన ప్రిపేర్ చేస్తున్నాడు ఆ ఉన్నతమైనటువంటి స్థలము కొరకై. యోసేపు మనం యోసేపు కూడా చూస్తాం, ఆయన కూడా పాపాన్ని నుంచి పారిపోయిన వాడుగా ఉంటున్నాడు.
అది మాత్రం కాకుండా యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారో, దేవుడు అతనికి గాడ్ వాస్ విత్ హిమ్. ఇంకో మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం 106వ అధ్యాయం అనుకుంటాను. దేవుని వాక్కు అతని పరీక్షించిందన్నమాట. చూడండి, కీర్తన గ్రంథంలో అనుకుంటాను, కీర్తనలో 105 పైనుంచి చదివితే మంచిది. 16, 17, 18, 19 చదవండి. గట్టిగా చదవండి ఎవరైనా. వారికంటే ముందుగా ఒకరిని పంపెను, until the time that his word came to pass, the word of the Lord tested him. The word of the Lord tested him. దేవుని వాక్యం ఇందాక చెప్తాను, మన వాక్యం చదువుతున్నాం బాగుంది, కానీ టైం విల్ కమ్, గాడ్ విల్ టెస్ట్ us కదా. దేవుని వాక్యం మనల్ని పరీక్షించేవాడుగా ఉంటాడు. అన్ని పరిస్థితులు చక్కగా ఉన్నప్పుడు, ఎన్విరాన్మెంట్ అంతా, కానీ వెన్ యు ఆర్ అలోన్, లేదా పరిస్థితులు ఎక్కడ ఉన్నప్పుడు, గాడ్స్ వర్డ్ విల్ టెస్ట్ యూ. దేవుడి వాక్యం పరీక్షిస్తుంది కదా. అందుకే పరీక్షించినప్పుడు ఇక్కడ ఇక్కడ దానికి ముందుగా పంపిన, హీ వాజ్ అఫ్లిక్టెడ్, పరీక్షిస్తూ వచ్చింది. దేని వాక్యం పరీక్షించిందంటే ఎంత చక్కని మాట ఉంటుంది. అది మాత్రం కాకుండా యోసేపు గురించి మరి యేసుక్రీస్తు ప్రభువారికి యోసేపుకి చాలా లక్షణాలు, ఈ క్యారెక్టర్ చాలా సిమిలారిటీస్ ఉంటాయి, అంటే పోల్చుకోవచ్చు. అంత గొప్ప క్యారెక్టర్ యోసేపుది. ఆయన ఫలించేవాడుగా ఉంటున్నాడు. ఎంతగా ఫలించినాడు, అన్నల చేత విసర్జించబడ్డాడు, ఆయన గ్రంథంలో తోయబడ్డాడు, అక్కడిని అమ్మబడ్డాడు, పోతిఫర్ ఇంటికి వెళ్ళినాడు, అక్కడ తీసుకువెళ్ళాడు, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. హీ వాస్ ఫెయిత్ఫుల్ టు వాట్ ఎవర్ వర్క్ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు హిమ్. హీ వాస్ వెరీ ఫెయిత్ఫుల్. అక్కడ అన్యాయంగా తన మీద నింద, అక్కడ కూడా శోధింపబడుతూ వచ్చినాడు, అక్కడ కూడా నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. అందుకే నేను కింద చూసావు, యవనేచ్ఛల నుండి పారిపోము. జోసెఫ్ హీ ఫ్లడ్ అవే, పాప నుంచి దూరంగా పారిపోయినాడు. ఏమైనా వాట్ ఎవర్ మైండ్ అయిపోయింది, ఏమన్నా జరగండి, నో మోర్ ఎక్స్ప్లెనేషన్, పారిపోయినాడు. తర్వాత అన్యాయంగా అతని మీద పోతిఫర్ ఏం చేసినాడు, వాళ్ళందరూ తన భార్య నింద వేస్తూ వచ్చింది, చెరసాల్లోకి వెళ్ళిపోచ్చినాడు కదా, చెరసాల నుంచి పడ్డాడు. అక్కడ కూడా ఫ్రమ్ దేర్, అక్కడ కూడా ఉదయకాలం చెప్తూ వచ్చినాడు అంకుల్, స్టీవర్డ్షిప్ అంటే అక్కడ కూడా గృహ అక్కడ కూడా నమ్మకంగా కూడా, అక్కడ కూడా పెద్దగా చేయబడ్డాడు. ద బిగినింగ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. చాలాసార్లు చిన్న విషయాల్లో కూడా చాలామంది నమ్మకంగా ఉండారు. ఏంటిది ఇది మీనలు ఇది చేయాలా అని అనుకుంటారు చాలామంది కదా. కానీ జోసెఫ్ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్, వాట్ ఎవర్ వాజ్ ఇంట్రెస్టెడ్. తనకు ఏదైతే తన ముందుకు వచ్చిందో నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. పోతిఫర్ ఇంట్లో తను ఎక్కడ చేయబెడితే అది ఫలిస్తూ వచ్చింది. 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలిస్తూ వచ్చినాడు. సక్సెస్ఫుల్, ఎక్కడ చూసినా సక్సెస్ జోసెఫ్. అయితే సో ఇక్కడ రాయబడి గాడ్ వాజ్ టెస్టింగ్, తను పరీక్షించినాడంట. ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే మనకందరికీ తెలుసు, యోసేపుకు ఇది పాపము అనే సంగతి కూడా అప్పుడు తెలియదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. యోసేపు ఎంత గొప్ప చూడు, ధర్మశాస్త్రం ఇంకా రాలేదు, మోషే రాలేదు. అయినప్పటికీ జోసెఫ్ నేను ఎటువంటి దుష్కార్యము దేవుని ఎదుట చేయగలను అంటాడు. వాట్ ఎ గ్రేట్ టెస్ట్ మనీ. ధర్మశాస్త్రం లేదు, ఇది పాపం, ఇది కాదు, వాట్ ఇది రాంగ్ లేదు, కానీ వాజ్ ఫియరింగ్ ద వర్డ్. ఎందుకంటే నేర్చుకున్నాడు యాకోబు దగ్గర. ఆయన నేర్చుకున్నాడు తన దేవుడు పరిశుద్ధ అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు ఎటువంటి వాడు నేర్చుకుంటూ నమ్మకంగా ఉంటూ వచ్చినాడు. అయితే దేవుడు తనను హెచ్చిస్తూ వచ్చినాడు. అయితే అక్కడి నుంచి చెరసాల నుంచి మనకు తెలుసు టైమ్ హ్యాస్ కమ్. అప్పుడు అక్కడ కూడా కలభావం చెప్తూ వచ్చినాడు కదా. పానదాయకుడికి భక్షదాయకుడికి వారికి ఇద్దరికి వాళ్ళ కళ వచ్చింది, కళ చెప్తూ వచ్చినాడు. మనకైతే అందరు తెలుసు. తర్వాత వాళ్ళు కూడా కొన్ని రోజుల తర్వాత మర్చిపోయినారు. టైం అనుకో, అయ్యా నన్ను గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకోండి అంటే వాళ్ళు మర్చిపోతారు. ఫరోకి ఎప్పుడైతే కళ వస్తుందో అప్పుడు అందరు అప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఎవడు, పానదాయకుడు. రే నేను ఫలానా వ్యక్తి ఉన్నాడు అక్కడ డంజన్లో, అక్కడ ఉన్నాడు చెరసాల్లో, పిలవంపండి అంటాడు. షీ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్ అంటిల్ ద రైట్ టైం. దేవుడి యొక్క సరైన సమయం వచ్చినప్పుడు హెచ్చించేవాడుగా ఉంటాడు. అంటిల్ దెన్ జోసెఫ్ వాజ్ వెరీ ఫెయిత్ఫుల్. మన యవనస్తులు కూడా ఎక్కడైనా సరే, వాట్ ఎవర్ ప్లేస్ యు ఆర్, ఎక్కడున్నా సరే, యువర్ స్టడీస్లో, మీ యొక్క జాబ్స్లో, వాట్ ఎవర్ వర్క్ ప్లేస్లో, యూ హ్యావ్ టు బి ఫెయిత్ఫుల్ ఫర్ ద లార్డ్. నమ్మకంగా చేయాలి. నాట్ యాజ్ మెన్ ప్లీజర్స్, ఎవరో చూస్తున్నారు కదా చేయాలని కాదు. దేవుడు ఇచ్చినాడు ఈ పని అని చేస్తే, లేదా దేవుడికి ఇచ్చిన పని ఏంటి, జాబ్ చదవాలి, నమ్మకంగా చదువుకోవాలి.
సో గాడ్ విల్ బీ విత్ యూ. జోసెఫ్ని హెచ్చించిన టైం హ్యాస్ కమ్. దేవుడు అతన్ని హెచ్చించినాడు. ప్రణాళిక నెరవేర్చబడింది. ఎంత గొప్పగా హెచ్చించినాడు మనకు తెలుసు. ఫరో ఎదుట ఆయన ఫరో పేరుకే ఉన్నాడు కానీ నెక్స్ట్ ఫరో అంతగా హెచ్చించినాడు. జోసెఫ్ సచ్ ఎ వండర్ఫుల్ క్యారెక్టర్. జోసెఫ్ ఎంత అంటే ఆ యొక్క ఎకనామిక్స్లో మీకు తెలుసు అనుకుంటా, చాలామంది తెలుసు. ఐఐఎంలో కూడా జోసెఫ్ గురించి వన్ థింగ్ వాజ్ మెన్షన్. ఇప్పుడు మనకు తెలుసు అక్కడ చాలామంది అంటారు గోడౌన్స్ అంటారు కదా, గోడౌన్స్ ఏమంటారు, స్టోర్ చేసేది, ఫుడ్ స్టోర్ చేసే గోడౌన్స్. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అట్ ద టైమ్ ఆఫ్ జోసెఫ్. గోడౌన్స్ అనే ఆ యొక్క ప్లాన్ అనేది యోసేపు ఈజిప్ట్లో స్టోర్ చేస్తూ వచ్చినాడు. అన్ని ఫుడ్ స్టోరేజ్ చేస్తూ వచ్చినాడు. అది సచ్. సో జోసెఫ్ సచ్ ఎ గ్రేట్. అంటే మన బైబిల్లో చాలా తీసుకునేవారుగా ఉంటాడు. మోషే జోత్రోస్ ప్రిన్సిపల్ అనేది ఉంటుంది, ఐఐఎంలో ఉంటుందంట. ఏంటది? యోసేపు ఇస్రాయేల్ లక్షల మంది వాళ్ళకి తీర్పు తీర్చడానికి తనకి అందరూ ఆయనే మోషే దగ్గరకు వచ్చేవారు. మోషే దగ్గరకు వచ్చినప్పుడు ఎత్రో వాళ్ళ మామ మాట అంటాడు ఏంటంటే, మీరు ప్రతి గోత్రానికి 10 మందికి ఒకరిని నియమించండి అంటాడు. సో అట్లా ఎత్రోస్ ప్రిన్సిపల్ అంట. ఇవన్నీ వాక్యములో ఉన్నటువంటి సంగతులు. అయితే ఇక్కడ చూసే జోసెఫ్ వాజ్ మనం చూసుకుందాం. దే ఆర్ స్ట్రాంగ్. డానియల్ని చూస్తూ వచ్చాడు, హీ వాజ్ వెరీ స్ట్రాంగ్. అండ్ నెక్స్ట్ ఇస్ జోసెఫ్, ఆయన కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాడు దేవుని కొరకే ఎంతో గొప్పగా. తర్వాత చూస్తాం ఒక మాట యోసెఫ్ విషయంలో, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ టు దెమ్ దట్ లవ్ గాడ్. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఒకవేళ అందుకే ఎండ్యూరెన్స్ మనకు ఉండాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా వెళ్తాం. ఒకవేళ కరెక్షన్ ఉంటే ఒక నారో గేట్ కదా, ఇరుకు ద్వారం గుండా వెళ్ళుడే. నారో గేట్ అంటే ఇరుకు అయినా సరే దేవుడు దెర్ విల్ బి కరెక్షన్స్. బ్రాడ్వే ఎట్లా ఉంటుంది, హాయిగా వెళ్తుంటారు, ఇక్కడ ఏమి ఉండదు అంటాడు కదా. నో కరెక్షన్స్, ఎవరు గద్దించేవారు ఉండరు, ఏముండదు. కానీ దట్ లీడ్స్ టు ఇటర్నల్ డిస్ట్రక్షన్ అయితే చూస్తాం. కానీ దోస్ హూ వెయిట్ అపాన్ ద లార్డ్, ఎవరికి యెహోవా కొరకు వేచిండు వారు బలం పొందుతారంట. ఆయన కొరకు వేచిండు వారు బలం పొంది పరిగెత్తుతారంట. దేవుడు ఉన్నతమైనటువంటి స్థలములో తీసుకెళ్లేవాడుగా ఉంటాడు. యోసేపుని ఆ రీతిగా ఉన్నతమైన స్థలములో దేవుడు హెచ్చిస్తూ వచ్చినాడు. అది మాత్రం కాకుండా తన ముందుగా ఇశ్రాయేలు కొరకే తను ముందుగా నడిపించినాడు. వారి కొరకే జోసెఫ్ వాజ్ సెంట్ బిఫోర్. ఆయన కొరకు మనకు తెలుసు, యోసేపు ముందుగా ఐగుప్తులో ఆయన పంపబడ్డాడు. ఇశ్రాయేల్ ప్రజల కొరకై ఆయన అక్కడ ఉంటూ వచ్చినాడు. తర్వాత అక్కడి నుంచి ప్రజలు విడిపించబడుతూ వచ్చినారు. అక్కడ మాట ఉంటుంది, ద గాడ్ హ్యాస్ టెస్టెడ్, గాడ్ వాజ్ విత్ హిమ్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టెస్టెడ్ హిమ్. దేవుని వాక్యమాలలో దేవుడు పరీక్షించినప్పుడు నమ్మకస్తులుగా మనం ఉండవలసిన వారుగా ఉండాలి. యవనస్తులుగా ఈ సమయంలో మరి చూసొచ్చే 2 విషయాలు. డానియల్, హీ డిటర్మైండ్ హిమ్సెల్ఫ్ దట్ హీ వుడ్ నాట్ డిఫైల్ హిమ్సెల్ఫ్ విత్ ద కింగ్స్ మీట్. తను నిశ్చయించుకున్నాడు చెడు సంగతులతో తాను అపవిత్రపరచుకొనకుండా. చాలాసార్లు అపవిత్ర ఈజీగా డిఫైల్మెంట్. ఇప్పుడు ఇంకా ఈ సెల్ ఫోన్ ఏజ్లో కదా, ఈవిల్ కరప్షన్స్ ఉంది కదా, ఈవిల్ కమ్యూనికేషన్స్ స్పాయిల్. ఆ మాట ఉంది తెలుగులో, మంచి నడవని చెడుపుతుంది అంట. దుష్ట సాంగత్యము మంచి నడవడని చెడుపుతుంది. సో బీ కేర్ఫుల్. ఈవిల్ కమ్యూనికేషన్స్ అని ఇంగ్లో రాయబడ్డది. సో మన ఈ సోషల్ మీడియా కాలంలో చాట్గా బీ కేర్ఫుల్ టు హూమ్ యు ఆర్ కమ్యూనికేటింగ్, హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్. సో వెరీ బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండవలసిన వారంగా ఉండాలి. అయితే ఎవరైతే స్ట్రాంగ్గా దేవుడి కొరకు అంటే నిశ్చయించుకోండి. యవనస్తులుగా మీరు ఎక్కడ ఉన్నప్పటికీ దానియేలు అటువంటి అవుట్ స్టాండింగ్ అటువంటి గొప్ప వ్యక్తులుగా ప్రభు మిమ్మల్ని చేయాలని దేవుడి ఉద్దేశం మీ పట్ల. అందుకే ఆ మాట ఉంది కదా, జెర్మియా, ఆ మాట చదువుకుందాం. యెర్మియా 29 ఆ మాట చదువుకొని ముగించుకుంటా. యెర్మియా గ్రంథం 29లో మాట చూడండి. నేను గురించి చేసిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవాకు. ఐ నో దట్ ప్లాన్స్ దే ఆర్ బెస్ట్ ప్లాన్స్. దేవుడి ప్రణాళికలు మీ పక్షాన ఉన్నతమైనటువంటి ప్రణాళికలు. యోసేపు ఆయన వేచి ఉన్నాడు కదా, ఒకళ్ళ మధ్యలో విసుకొచ్చేసి కదా,
హీ వాజ్ నెవర్ డీవియేట్ కాలేదు. సో ఆయన ప్రణాళికలో ఉన్నతమైన ఉద్దేశములు నీ మా పక్షాన అందరి పక్షాన దేవుడు ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. కాబట్టి వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. యోసేపు విషయంలో చూస్తూ వచ్చినాము, దానియేలు విషయంలో కూడా చూస్తూ వచ్చినాము. అందుకని ఒక మాట అంటాడు, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతులము కమ్ము. ఆయన వాక్యం ద్వారా ఎలాగవుతాం? వాక్యం ద్వారా బలవంతులుగా అవుతాం. ఎగ్జాంపుల్ చూస్తూ వచ్చినాము, దానియేలు, యోసేపు వారు బలవంతులైంటి వచ్చారు. దేవుని వాక్యము వాళ్ళు బలవంతుగా, దేవుని సన్నిధి. యోసేపు విషయంలో ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఇది మర్చిపోయిన విషయం. దేవుని యొక్క భయం, ఇది ఇంపార్టెంట్. యోసేపు విషయంలో ఇది మర్చిపోయాను, క్షమించాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ఇది చాలా ముఖ్యం. దేవుని యొక్క భయం ఉన్నప్పుడు దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ డిఫైలింగ్ యువర్ సెల్ఫ్, ఛాన్సే ఉండదు. దేవుని యొక్క భయము అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. యోసేపు ఆ రీతిగా ఉంటూ వచ్చినాడు, ఉన్నతమైన వ్యక్తిగా ఆయన మనం చూస్తూ వచ్చినాడు. ఎంతో గొప్ప గ్రేట్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు అటు ప్రణాళిక. అంతే మాత్రంగా దానియేలు కూడా, న్యూ టెస్ట్మెంట్లో పౌలు కూడా మనకు కనపడు. అనేకులు అబౌవ్ ఆల్ యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉంచిపోయినాడు. ఆయన అన్ని శోధనలు ఆయన వాక్యం ద్వారానే జయిస్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. అటు ప్రణాళికలో దేవుడు కూడా యవనస్తులుగా మరి అటు ఉన్నతమైన ఉద్దేశాలు దేవుని కృపలో బలవంతులుగా ఉండి ఆయన చిత్తంలో ఆయన చిత్తం ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చబడినట్లుగా ఆయన ప్రణాళికలో ప్రతివారులాగన ఎలా ఉంటే ఆయన వాక్యం ద్వారా దేవుడు బయలుపరిచేవాడు. చిత్తాన్ని ప్రతివారికి దేవుడు బయలుపరుస్తాడు. కారణం ఏంటి? దేవుని వాక్యం ఎప్పుడైతే మీ హృదయంలో నిలిచుంటుందో, మన హృదయం నిలిచుంటుందో, బలవంతులుగా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా ఉండేవారుగా ఉంటాడు. దేవుడి వాక్యం దీవించున్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామములో మీ పాసనకు వస్తున్నాం. మీ దాసుని నిలబెట్టుకొని మీరు అనుగ్రహించిన మాట్లాడబడిన చెల్లిస్తున్నాం తండ్రి. తన యొక్క సాక్ష్యం ద్వారా మీరు ఇచ్చిన పురుకోల్పబడిన చెల్లిస్తున్నాం. మీరు పిలుచుకొని మీ పరిచయలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన అనుమతి పడిన చెల్లిస్తున్నాం. అలాగే వాక్యంలో కొన్ని మాటలు మా మధ్యలోకి తీసుకొచ్చిన అనుకుంటున్నాను. నా కుమారుడ, క్రీస్తు యేసు బలవంతులు కమ్మని, క్రీస్తు యేసునందు దేవుని కృప చేత బలవంతులు కమ్మని మాట ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి ఈ మాట చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ లోకములో మేము బలవంతులుగా ఉన్నప్పటికీ అనేక విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో బలహీనంగా ఉన్నాం. అయితే శత్రువైన సాతాను జయించడానికి మాకు ఈ లోకంలో ఉన్న జ్ఞానము అవన్నీ సరిపోవు. కేవలము యేసుక్రీస్తు మీద ఆధారపడాలా. యేసుక్రీస్తు ద్వారా శత్రువైన సాతాను జయించాలని మీరు జ్ఞాపకం చేశారు. కాబట్టి యవనస్తులు బలవంతులు దేవుని వాక్యం మీరు నిలిచి ఉన్నది అని మీరు చెప్పారు. దేవుని వాక్యం నిలిచినట్టు ద్వారా, దేవుని వాక్యం ద్వారా శత్రువును జయించాలని మీరు జ్ఞాపకం చేశారు. కాబట్టి యోసేపు తన జీవితంలో తను తండ్రి గృహ నిర్వాహకుగా ఉండి తను జయ జీవితం తను కలిగి ఉన్నాడు. కాబట్టి తను జయించాడు, బలవంతుడిగా ఉన్నాడు. బలహీనమైన పరిస్థితులు తనకు సమర్పించినప్పటికీ తను పారిపోయి దేవుని వాక్యం ద్వారా తనకున్న ఆ యొక్క విశ్వాసం ద్వారా ఆ బలహీనతను జయించి తన బలవంతుడిగా జీవించిన మాటలను మీరు జ్ఞాపకం చేశారు. అలాగే తన దానియేలు రాజు భుజించే భోజనాన్ని తిని అపవిత్రపరచకుండా ఉండాలని తను తీర్మానం చేసుకున్నాడు. ఆ తీర్మానాన్ని మీరు స్థిరపరిచారు, బలపరిచారు. కాబట్టి ఆ యొక్క రాజు యొక్క భోజనము తింటే అపవిత్రమవుతుందని తను గ్రహించాడు. కాబట్టి తండ్రి దానియేలు ఒక మంచి మాదిరి. దానియేలుని మీరు బలహీనంగా ఉన్నప్పటికీ మీరు బలవంతులుగా చేశారు. ఈ మాటలు మీరు మాకు జ్ఞాపకం చేశారు. అలాగే జీవించడానికి మాకు మీ సహాయం కోరుతున్నాం. కాబట్టి వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా మేము బలవంతులు అవ్వాలని మీరు జ్ఞాపకం చేశారు. అవడానికి సహాయం కోరుతూ వాక్యాన్ని నీరు కట్టి ఫలింపజేయమని, వాక్యము మనసులో నిలిచినట్టు సహాయం కోరుతూ బిడ్డలు వెళ్తాం క్షేమకు నడిపించమని తండ్రి, వారి యొక్క చదువుల మీద సహాయం అనుగ్రహించండి. వాళ్ళ అడ్మిషన్స్లో తండ్రి, వాళ్ళ యొక్క కోర్సెస్లో తండ్రి, ప్రిపరేషన్లో అన్నింటిలో కూడా సహాయం కోరుతూ అలాగే కెరీనా యూనిస్ అలాగే హానో ఖెరాల్ యొక్క వివాహము
సెప్టెంబర్ 14 శనివారము సూళ్ళూరుపేటలో ఉంటుండగా సహాయం కోరుతున్నాం. బిడ్డలను జ్ఞాపం చేసుకోండి, సిద్ధపరచండి. తండ్రి ఆ యొక్క దినాన్ని మీరు పరిశుద్ధపరచండి. అనేక తండ్రి తరలి రావడానికి వివాహానికి సహాయం కోరుతున్నాం. వాతావరణం తేటగా ఉంచండి. ప్రతి విధమైన వర్షము ఆటంకం లేకుండా మంచి క్లియర్ వాతావరణం ఉన్నట్లు సహాయం కోరుతున్నాం. అందరూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఆలకించి మీరు మంచి వాతావరణాన్ని కోరుతున్నాం. ఏ లోటు లేకుండా మీరు సహాయం అనుగ్రహించండి. కానా వివాహంలో మీరు తండ్రి లోటు వచ్చినప్పటికీ అద్భుత రీతిగా క్షణాల్లోనే మీరు ఆ యొక్క లోటుని తీసివేశారు. అలాగా తండ్రి మంచి తండ్రి అద్భుతమైన ఆశ్చర్యక్రియలు జరిగించబడడానికి మేము సహాయం అనుగ్రహించ కోరుతూ, అలాగే వాక్యం చెప్పే దోసను జ్ఞాపం చేసుకోండి, రిజిస్ట్రార్ని జ్ఞాపం చేసుకోండి. అది నాన్న వస్తున్న సేవకులు అలాగే సేవకురాలు అలాగే విశ్వాసం అందరం కూడా మీ సహాయం అనుగ్రహించ కోరుతున్నాం. నెల్లూరు రానయ్య ప్రియులను కూడా జ్ఞాపం చేసుకోండి. కరిమేల మందిరం నుంచి బంధువులు రక్త సంబంధికులు అందరూ జ్ఞాపం చేసుకోండి. వారందరూ కూడా సకాలంలో వచ్చినట్టు క్షేమకరంగా వచ్చినట్లు సహాయం అనుగ్రహించ కోరుతున్నాం. అలాగే సోమవారం జరిగే రిసెప్షన్లో కూడా మీ సహాయం కోరుతున్నాం. తండ్రి కరిమేలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా రిసెప్షన్ రావడానికి మీ సహాయం కోరుతూ సిద్ధపరచమని తండ్రి ఆ రోజు కూడా వాతావరణం తేటగా ఉంచమని కోరుతూ సమస్తము చక్కగా అతని మహిమార్థమై జరిగించబడినట్లు మీ సహాయం అనుగ్రహించ కోరుతూ మా మధ్యలో రానైన జాన్ విక్టర్ అన్న సండే పరిచర్య అలాగే తన రిసెప్షన్ పరిచర్యలో కూడా మీ సహాయం అనుగ్రహించ కోరుతూ సమస్తం ఘనత మహిమ ప్రభావం ఆరోపిస్తూ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందుతో సదాకాలము నడిపించునుగాక. మనకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే, మనకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే. ప్రభుని పిలుపు పొంది ఉన్న, ప్రభుని పిలుపు పొంది ఉన్న యవనులార విశ్వాసించి విజయము పొందుడి. యవనులార విశ్వాసించి విజయము పొందుడి. శత్రువు నోడించి యేసునామమున హల్లెలూయా పాట పాడుడి. శత్రువు నోడించి యేసునామమున హల్లెలూయా పాట పాడుడి. మనకు జీవమయున్న రక్షకుడు ప్రభు యేసే, మనకు వచ్చేసి గమనించండి. శనివారము వివాహము అందరూ ఆహ్వానించబడుతున్నారు. ఎంతమంది వస్తున్నారు? అందరు నెల్లూరు డిసైడ్ అయ్యున్నారు. ఓకే, చాలామంది ఉన్నారు. ఓకే, యూత్ అందరం కూడా రావడానికి ఎంకరేజ్ చేస్తున్నా. ఒకళ్ళు ఎవరో వస్తే పెద్దవాళ్ళని ఆపేస్తాం వ్యాన్లో, అంతే కదా. ఫస్ట్ చాయిస్ యూత్. మీరు మీ యొక్క విల్లింగ్నెస్ చెప్తే వీల్ బ్లాక్ యువర్ సీట్స్ మిగిలిన పెద్దవాళ్ళకి. ఓకేనా? తర్వాత 16th మాత్రం మ్యాండేటరీ. దెర్ ఇస్ నో ఆప్షన్ ఆన్ 16th ఫర్ ఎవ్రీబడి. అలాగా మీరందరూ కూడా ఆహ్వానించబడుతున్నారు. ప్రైజ్లో అందరికీ టీ ఉంది, తీసుకొని వెళ్ళండి. స్నాక్సా?